అందరికీ టుడే ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ సెషన్. మనం ఇన్ని రోజులు నేర్చుకున్నది ఏంటి అనే దాని గురించి జస్ట్ ఒక చిన్న, ప్రతి వ్యక్తికి ప్రతి ట్రైనర్ కూడా మంచి సెషన్ కి ఈరోజు మీరందరూ కూడా సిద్ధమే అనుకుంటున్నా. ఇక టైం వేస్ట్ చేయకుండా అందరం మనం మన సెషన్ లోకి వెళ్ళే ముందర ఈరోజు మనకి గెస్ట్ ట్రైనర్ గా స్పీకర్ గా విచ్చేసినటువంటి మన సార్ని ఒక్కసారి పరిచయం చేసుకుందాం. సార్ వచ్చేసి ముత్తబైన శ్రీనివాస్ సార్, ప్రెసిడెంట్ ఆఫ్ స్ఫూర్తి క్లబ్ భద్రాద్రి కొత్తగూడెం. తర్వాత సార్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ట్రైనర్, లైఫ్ స్కిల్స్ కోచ్, ఎన్ఎల్పి ప్రాక్టీషనర్, సెక్రటరీ ఆఫ్ భద్రాద్రి కొత్తగూడెం స్కౌట్స్ అండ్ గైడ్స్. సార్కి 2022లో బెస్ట్ టీచర్ అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. అలాంటి స్పీకర్ ని మనం ఈరోజు మన కరతాల ధ్వనులతో ఇన్వైట్ చేసుకుందాం. వెల్కమ్ సార్ శ్రీనివాస్ సార్, డిజిటల్ డాష్ ఈజ్ యువర్స్ సార్. Thank you, sir. Thank you very much. Sir, may I audible, sir? ఎస్ సార్. అది ఎందుకంటే సిస్టంలో ఆల్రెడీ లాగిన్ అయితే అందులోంచి ఫిగర్ రావట్లేదు, అందుకే మళ్ళీ మొబైల్లో కూడా లాగిన్ అయ్యారు, రెండు ఉన్నాయి. ఆడిబులే కదా? ఎస్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ నైస్ ఇన్విటేషన్. ఓకే మిత్రులారా, మనం కాలాతీతం చేయకుండా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం. మనకి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్ని ఇంపాక్ట్ ఫౌండేషన్ అయినటువంటి శ్రీ గంపా నాగేశ్వరరావు గారు మనకి డిజైన్ చేయడం జరిగింది. ఈ యొక్క టీటీడబ్ల్యూఎస్లో భాగంగా అవుట్పుట్స్ అనేటటువంటివి మనం తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి అవుట్పుట్స్ వచ్చేసి, ఇట్లాంటి అవుట్పుట్స్ మనకి దాదాపుగా 7-8 దాకా ఉంటాయండి. మరి ఈ అవుట్పుట్స్ యొక్క ఉపయోగం ఏంటి అని అంటే, మీరు నేర్చుకున్నటువంటి విషయాల్ని ఎంతవరకు నేర్చుకున్నారు ఏంటి అనేటటువంటి దాన్ని, మీలో ఉన్నటువంటి స్కిల్స్ని వెలికి తీయడానికి మాత్రమే ఈ యొక్క అవుట్పుట్స్. మీరు ఎప్పుడైతే ఈ అవుట్పుట్లలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారో అప్పుడు మీలో ఉన్నటువంటి స్కిల్స్ అనేటటువంటివి బయటపడుతూ ఉంటాయి. అందులో భాగంగానే మనకి ఈ యొక్క ఫస్ట్ అవుట్పుట్ని మీ ముందు, మా యొక్క రీసెంట్ మీ ముందు ఉంచుతుంది. ఈ యొక్క అవుట్పుట్ వచ్చేసి the value of life. It is very complicated and crucial debate అన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే భిన్నమైనటువంటి వ్యక్తులు భిన్నంగా చెప్తుంటారు. సైకాలజిస్టులు అడిగినట్లయితే ఒక లైఫ్ గురించి చెప్పమంటే ఒక రకంగా చెప్తూ ఉంటారు. వేదాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే ఇంకొక రకంగా చెప్తూ ఉంటారు. అదేవిధంగా మనలాంటి మోటివేషనల్ స్పీకర్స్, మీలాంటి మోటివేషనల్ స్పీకర్స్ చెప్పాలంటే మరొక రకంగా చెప్తూ ఉంటారు లైఫ్ని. సరే, ఏదైనప్పటికీ కూడా మన యొక్క లైఫ్ వాల్యూ అనేటటువంటిది మన వ్యక్తిత్వం మీద, అలాగే మనలో ఉన్నటువంటి లక్షణాల మీద, మన యొక్క యాటిట్యూడ్ మీద, అది పర్సనల్గా, అదేవిధంగా సామాజికమైనటువంటి వాల్యూస్ కూడా ఉంటాయి. మరి సమాజంలో మనం నివసిస్తున్నాం కనుక వాటి మీద కూడా ఇది మన యొక్క లైఫ్ వాల్యూ అనేది ఆధారపడి ఉంటుంది మిత్రులారా. మరి దీన్ని బేస్ చేసుకొని, సరే ముందుగా మీ యొక్క అభిప్రాయాలన్నీ కూడా మేము ఇప్పుడు వినటం జరుగుతుంది. గ్రూప్ వైజ్ మిమ్మల్ని పిలవడం జరుగుతుందండి. ఫస్ట్ వచ్చేసి యాదగిరి సార్ యొక్క గ్రూప్ మెంబర్స్ని పిలవటం జరుగుతుంది. సీరియల్గా మీకు ఆల్రెడీ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ ప్రకారం మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది మిత్రులారా. పోతే ఖచ్చితంగా మీకు 2 minutes టైం మాత్రమే ఇవ్వబడుతుంది. నో మోర్ ఎక్స్టెన్షన్. కేవలం 2 minutesలో మీరు చెప్పాలనుకున్నటువంటి దాన్ని బుల్లెట్ పాయింట్స్ తోటి చెప్పేసి మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి క్లబ్ని, ప్రతి గ్రూప్ నుంచి కూడా అందరూ కూడా పార్టిసిపేట్ చేయాల్సిందే ఇందులో. ఎందుకంటే ఈ యొక్క రిపోర్ట్ని మేము అటు గంపా నాగేశ్వరరావు గారికి పంపిస్తూ ఉంటాం, గురువు గారికి.
ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎలా పార్టిసిపేట్ చేస్తారు, వారి యొక్క అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పటివరకు ఎంత వచ్చింది ఏంటి అనేటటువంటిది మేము చర్చించడం జరుగుతుంది. అటు ఎన్పి గారు, నేషనల్ ప్రెసిడెంట్ గారు, ఆర్పి గారు, వీళ్ళందరికీ కూడా మేము రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో అందులో భాగంగానే ఈరోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మే రిక్వెస్ట్ యాదగిరి సార్, మీ యొక్క గ్రూప్ సభ్యుల్ని ఒక్కొక్కరిని మీ గ్రూపులో ఎంతమంది ఉన్నారో ఒకసారి పరిచయం చేసేసి వాళ్ళని ఇన్వైట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఏ యొక్క మెంటరు ఆ గ్రూపు సభ్యుల్ని పిలవాలండి. మెంటర్స్ అందరూ కూడా రెడీగా ఉండి మీ గ్రూప్ సభ్యుల్ని సిద్ధం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ యాదగిరి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా గ్రూప్ నేమ్ వచ్చేసి నేతాజీ గ్రూప్ సార్. నేతాజీ గ్రూప్లో 8 మెంబర్స్ ఉన్నారు. రూల్ నెంబర్ 8 మెంబర్స్ సార్, 8 మంది. ఓకే సార్. రూల్ నెంబర్ 1 వచ్చేసి ఆర్ రమేష్ గారు, 2 వచ్చేసి వరలక్ష్మి మేడం గారు, తర్వాత 3 వచ్చేసి కుసుమ నాగేశ్వరరావు గారు, 4 వచ్చేసి పి వెంకటేశ్వర్లు గారు, తర్వాత నెక్స్ట్ 5 వచ్చేసి టి సతీష్ గారు, 6 శ్యామల గారు, 7 పాయం నరసింహారావు గారు, 8 కె వెంకటేశ్వర్లు గారు. ఓకే సార్. ఎస్ సార్. అందరు వచ్చారా సార్ ఇలా? ఒకసారి నేతాజీ గ్రూప్ వాళ్ళంతా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి. వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. సార్ మీ యొక్క నేమ్స్ ముందు రీనేమ్ చేసుకుంటారా? నేతాజీ 1 అని చెప్పి మీ పేరు, నేతాజీ 2 అని చెప్పేసి మీ పేరు ఆల్రెడీ మనకి చెప్పారు కూడా మీ మెంటర్స్ కూడా. రీనేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దయచేసి మీ పేరు రీనేమ్ చేసుకుంటారా? అన్ని గ్రూపుల వాళ్ళు కూడా ఈ లోపల అన్ని గ్రూపుల వాళ్ళకి కూడా ఆల్రెడీ చెప్పారండి. ఇక్కడ కేవలం వెంకటేశ్వర గారు మాత్రమే రీనేమ్ చేసుకున్నారు. కె వెంకటేశ్వర గారు ఒక్కరు మాత్రమే రీనేమ్ చేసుకున్నారండి. మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా రీనేమ్ చేసుకోవాలండి దయచేసి. పాయం నరసింహారావు గారు మీ రూల్ నెంబర్ 7 అండి, 7 పెట్టేయండి. నెక్స్ట్ నాగేశ్వరరావు సార్ మీ రూల్ నెంబర్ 3 పెట్టండి. వెంకటేశ్వర సార్ ఆల్రెడీ పెట్టారు 8. నెక్స్ట్ వరలక్ష్మి మేడం 2 మేడం, మీ నేమ్ 2. నేతాజీ 2 అని పెట్టేసి సరిపోతుంది. ఎస్ చూడండి. మిత్రులారా, మిగతా గ్రూప్ వాళ్ళు కూడా మీరు కూడా మీ టైం వచ్చేదాకా చూసుకోకుండా ఇప్పుడే దాన్ని రీనేమ్ చేసేసుకోండి. నేతాజీ, అదేవిధంగా మహాత్మా, నెహ్రూ ఇలా ఉన్నాయి కనుక దయచేసి మీ యొక్క గ్రూప్స్ని రీనేమ్ చేసుకొని మీ గ్రూప్ పేరు పెట్టుకోండి సార్. స్టార్ట్ చేద్దాం సార్. మరి ఎస్ సార్, స్టార్ట్ చేద్దాం సార్. వీళ్ళు స్టార్ట్ చేసేలోగా మన మెంటర్స్ వాళ్ళకు ఒకవేళ వాళ్ళకి ఛాన్స్ లేకుంటే మన వాళ్ళు రీనేమ్ చేస్తారు. ఓకే సార్. ఫస్ట్ చెప్పండి సార్. నేతాజీ ఎస్ ఐఎమ్ స్టార్ట్స్ విత్ కే రమేష్ గారు, ఆర్ రమేష్ గారు రూల్ నెంబర్ 1 లేరు. వరలక్ష్మి మేడం 2 మేడం. ఎస్ మీరు చెప్పండి మేడం. ద వాల్యూ ఆఫ్ లైఫ్ మీ మాటల్లో 2 minutes. సార్ స్టోరీ రూపంలో చెప్తే ఈ 2 minutes కంప్లీట్ కాదు కదా సార్. చెప్పండి. 2 minutes లో మీరు ఎలా చెప్పగలుగుతారో చెప్పండి మేడం. అది 2 minutes అయిన తర్వాత కట్ చేయడం జరుగుతుంది. మీరు ఎలా చెప్పాలి అనుకుంటున్నారో అలా చెప్పేసేయండి.
అది అలాగే స్టోరీ రూపంలో చెప్తారా లేదనుకుంటే పాట రూపంలో చెప్తారా? ఏదైనా కానీ జస్ట్ ఓన్లీ 2 minutes మాత్రమే టైం ఉంటుంది. అయితే ఐ రిక్వెస్ట్ యూ మేడం, ఒకసారి మీ మొబైల్ని హారిజెంటల్ గా పెట్టండి, నిలువుగా పెట్టమాకండి. ఓకే సార్. చాలా మంది మిత్రులు మొబైల్ని నిలువుగా పెడుతున్నారండి. వర్టికల్ గా హారిజెంటల్ గా పెట్టండి మిత్రులారా. ఆజాద్ గారు మీరు కూడా గ్రూప్ 5 ఆజాద్ హారిజెంటల్ గా పెట్టండి మొబైల్ని. ఈ ఫస్ట్ మనకి స్టార్టింగ్ లోనే ఇవి మనకి తెలిసి ఉండాలండి. హారిజెంటల్ గా పెట్టుకోవాలి ఎప్పుడైనా కానీ యాజ్ ఎ స్పీకర్స్ గా మనం. ఓకే, థ్యాంక్ యూ మేడం, స్టార్ట్ చేయండి. సార్, మీ ఒక పేరు? వ్యక్తి ఒక భగవంతుని అడిగాడంట. అసలు మేడం నా మీ పేరు పేరు మీ పరిచయం చేసుకోండి, చెప్పండి. ఓకే సార్, నా పేరు వరలక్ష్మి అండి. నేను తెలుగు లెక్చరర్గా వర్క్ చేస్తున్నానండి. భగవంత్ సార్, స్టార్ట్ చేయొచ్చా, ఇప్పుడు చెప్పొచ్చా అండి? ఓకే, స్టార్ట్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక వ్యక్తి భగవంతుని అడిగాడంట సార్, నా యొక్క జీవిత కాలం ఎంత వాల్యూ ఉందనేసి. ఆ భగవంతుడు తనకి ఒక వజ్రాన్ని ఇచ్చాడంట. ఆ వజ్రాన్ని ఇచ్చి తను ఫస్ట్ దాన్ని ఎటువంటి టైంలో కూడా దాన్ని వెలకట్టొద్దు, దాన్ని అమ్మొద్దని చెప్పాడు రూల్ ప్రకారం. దాన్ని అరటి పండ్ల వ్యాపారి దగ్గరికి వెళ్తే ఇది ఇస్తే నేను 5 పండ్లు ఇస్తాను అంటే అద్దొద్దు, భగవంతుడు అమ్మవద్దు అని అడగంట. తర్వాత కూరగాయల వ్యాపారం దగ్గరికి వెళ్తాను, దీని ఇస్తే ఎంత ఇస్తామంటే 10 కేజీలు కూరగాయలు ఇస్తా అంటే దీన్ని అమ్మొద్దు అన్నాడు కదా భగవంతుడు. తీరా బంగారు షాపు వ్యాపారి దగ్గరికి వెళ్ళి దీన్ని ఎందుకు ఇస్తామంటే నేను ఫస్ట్ 5 లక్షలు ఇస్తాను, తర్వాత 3 కోట్లు. అయినా కానీ తన మనసు ఒప్పుకోదన్నమాట. అసలు వజ్రాల వ్యాపారి దగ్గరికి వెళ్తే అసలు ఇది నీకు ఎన్ని కోట్లు పెట్టి వచ్చిందైనా పద్ధతి తినక స్థాయి అని చెప్తారు. అప్పుడు తాను ప్రశ్నించుకుంటాడు. అంటే నేను అసలు ఎక్కడ ఉన్నా అంటే అంటే ఏ వ్యక్తి అయినా ఏ స్థాయి అంటే వాళ్ళ యొక్క స్థాయి వాళ్ళ కేటగిరీ బట్టి ఆ యొక్క వజ్ర విలువని కేటాయించారు. అందుకే మనిషి యొక్క జీవితం అనేది వెలకట్టలేము. నన్ను భగవంతుడి ముందు వచ్చి నువ్వు నన్ను అడిగావు కదా నా యొక్క విలువ ఎంత అని, మనిషి యొక్క విలువ అనేది ఎంతకైనా వెలకట్టలేమని తనకి అప్పుడు తెలుసుకుంటాడు అనమాట, తన ఎంత వాల్యుబుల్ అనే విషయం మీద. ఇది సార్ నేను చెప్పదలుచుకున్న విషయం. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ నైస్. ఫస్టే చక్కని కథతోటి స్టోరీ తోటి వాల్యుబుల్ అనే లైఫ్ ఆఫ్ వాల్యుబుల్ అనేటటువంటిది చాలా చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాట్లాడొచ్చా సార్? ఓకే ఓకే, చెప్పండి మేడం, ఏం చెప్తారు? ఇంకొక జస్ట్ హాఫ్ మినిట్. అంటే చాలా మంది కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటం, సంతోషం వచ్చినప్పుడు ఆనందదాయకంగా ఉంటారు. కానీ శ్రీకృష్ణుడు ఒకటే చెప్పాడు భగవద్గీతలో, ఏమనంటే దుఃఖం వచ్చినప్పుడు దుఃఖించకుండా, సంతోషం వచ్చినప్పుడు అంటే ఆనందం ఉన్నప్పుడు ఆనందాన్ని వ్యక్తపరచకుండా ఎప్పుడు ఒకేలాగా బ్యాలెన్స్ గా జీవితాన్ని చేస్తే వాడు ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలడు, ఖచ్చితంగా విజయాన్ని సాధించగలడు. ఈ చాలా మంది బ్యాలెన్స్ చేసుకోలేక తన యొక్క జీవితాన్ని నా యొక్క జీవితం ఇంతే అని అంతటితోనే కుంగిపోయి అంతటితోనే ఆగిపోతారు చాలా మంది. నా ఇది ఒపీనియన్ సార్, అంతే. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. నాకు అవకాశం చెప్పి నెక్స్ట్ సార్, నెక్స్ట్ ఎస్ సార్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ డౌన్ చేశారా? హ్యాండ్ రైజ్ చేయండి సార్, హ్యాండ్ రైజ్ చేయండి. హ్యాండ్ రైజ్ చేసే ఉండనివ్వండి సార్. ఒక గ్రూప్ అయిన వరకు నేతాజీ గ్రూప్ కు సంబంధించిన వాళ్ళందరూ కూడా హ్యాండ్ రైజ్ చేసి ఉంచండి, మాట్లాడిన వాళ్ళు హ్యాండ్ డౌన్ చేసేయండి. ఎస్, నేతాజీ గ్రూప్ వాళ్ళు మాత్రం హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. కె వెంకటేశ్వర్లు గారు. ఎస్ సార్, కె వెంకటేశ్వర్ సార్. అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఆల్రెడీ అన్మ్యూట్ ఇచ్చారు మీకు. ఓకే ఓకే, సౌండ్ ఓకే సార్? ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్, ఓకే. సార్, వాల్యుబుల్ టైం నాకు ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే మనిషి జీవితంలో
ఏదైతే జన్మను ఎత్తి భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ మనిషి తను సొసైటీ నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ నేర్చుకున్న దాన్ని పబ్లిక్లోకి ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాడు, తన వల్ల సొసైటీకి ఏమైనా ఉపయోగం ఉందా, తను నేర్చుకున్నది సొసైటీలో ఏమైనా బాగుపరిచిందా, లేదు తనలో ఉన్న ఏదైనా విషయాన్ని దాచుకొని సొసైటీ నుండి నేర్చుకున్న దాన్ని లోపల పెట్టుకోవడం వల్ల సొసైటీకి ఏమైనా నష్టం జరిగిందా, ఇలాంటి విషయాలను మనము ఒకసారి జీవితాన్ని తీసుకున్న తర్వాత ముందు భవిష్యత్తులో మన దగ్గర నుంచి ఏదైనా ఉంటే అవతల వాళ్ళకు ప్రజెంట్ చేసి మన జీవిత కాలం అంతా ఒక ఎదుటి వ్యక్తికి ఏ విధంగా సహాయపడగలము, మన దగ్గర ఉన్న ఏదైతే నాలెడ్జ్ను ఎదుటి వారికి పంచడం వల్ల అది సొసైటీకి ఎంతో ఉపయోగపడుతుంది, ఇలాంటి విషయాలను మనము జన్మ ఎత్తిన దగ్గర నుంచి చివరి తుది శ్వాస వరకు చేయగలిగితే సొసైటీలో అంత లింక్డ్ పీపుల్ ఉంటారు, వాళ్ళ ద్వారా లింకుడ్ 1 to 1 అట్లా లింకుడ్ ఉంటుంది. కాబట్టి మనం ఇచ్చే మెసేజ్ మంచి మెసేజ్ అయితే అది స్ప్రెడ్ అయ్యి దేశంలో చాలా మందికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఉదాహరణకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో సరదాగా మాట్లాడుకున్న సన్నివేశంలో ఖాళీగా ఉన్నాం బాబా, బోరు కొడుతుంది, మరి ఏం చేద్దామంటాము, ఏదన్నా స్పెషల్గా ఉండాలి కదా మనకు, నాకు కొత్తదనం కావాలి అని అంటే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఒక మాట అంటాడు, ఈ క్షణం తిరిగి రాని అని. అది ఎప్పటికీ తిరిగి రాదు. కొత్తదనం కావాలి, కొత్తదనం కావాలి. ఇప్పుడు సొసైటీకి మనకి ఏం కావాలనేది, మనం ఎట్లా ప్రజెంట్ చేయాలనేది ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, మనం సొసైటీకి ఇచ్చే మెసేజ్ని బట్టి ఈరోజు స్ప్రెడ్ అవుతుంటుంది. ప్రతి వారు నాలెడ్జ్ని ఎంతవరకు మనం ప్రజెంట్ చేస్తున్నాము, ఎంతమంది మన విషయాన్ని అర్థం చేసుకున్నారు, మనం తీసుకున్న సబ్జెక్ట్ కరెక్టా లేదా అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 2 minutes ఎక్సెస్ అయిపోయింది, 3 minutes చెప్పారు. నెక్స్ట్ సార్, వెరీ నైస్ సార్, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది. నెక్స్ట్ కుసుమా గారు ఉంది, కుసుమా నాగేశ్వరరావు గారు. సార్ నేతాజీ గ్రూపే కదా నాగేశ్వరరావు గారు? కుసుమ నాగేశ్వరరావు సార్. అదే సార్. సార్ హలో, హ్యాపీ సార్. వీడియో ఆన్ చేయండి సార్. సార్ వీడియో ఉందా సార్? లేదు సార్, మీ వీడియో రావట్లేదు. ఓకే 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 సార్. ఎస్ సార్, ఓకే సార్. కంటిన్యూ. హలో, హ్యాపీ సార్. నాగేశ్వరరావు సార్, రిటైర్డ్ టీచర్ సార్. సార్ హలో. ఓకే సార్, ఆడిపోతే మీరు కానివ్వండి సార్, మీరు చెప్తూనే ఉండండి. ఓకే సార్ లైఫ్ వాల్యూ అనేది అది వెలకట్టలేదు సార్. అంతే, మనిషి ఒక ఇంటెలిజెంట్ యానిమల్ అని, సోషల్ యానిమల్ అని చెప్పేసి ఒక నానుడు ఉంది. వాల్యూస్ కాపాడుకుంటూ, అందరికీ ఆదర్శంగా ఉంటూ, సమాజం నుంచి నేర్చుకుంటూ, తప్పులు సరి చేసుకుంటూ మెయింటైన్ చేసుకోవాలి సార్. నలుగురికి మనం ఆదర్శంగా ఉండాలి, నలుగురితో ఉపయోగపడాలి. అప్పుడే మన జీవితానికి కూడా సార్థకమైంది. అదే వాల్యూస్ సార్ లైఫ్ కి అని నా అభిప్రాయం సార్. ఓకే సార్, వెరీ నైస్ సార్. కంక్లూజన్ అదేనాగా, ఇంకేమైనా చెప్తారా? టైం మిగిల్చారు. చాలా సింపుల్ గా. ఓకే సార్, 1 minute అన్నారు కాబట్టి ఓకే సార్. ఇది ఏదేమైనప్పుడు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఇంకా ఈ క్షణం తిరిగి రాదని సార్ ఏ విధంగా చెప్పారు, అది చాలా ఇంపార్టెంట్ సార్. ఈ క్షణం అనేది తిరిగి రాదు, ప్రతి క్షణం కూడా విలువైనది. ఆ వాల్యూస్ మెయింటైన్ చేసుకుంటూ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ, ఒక వెనక వారికి, మన పిల్లలకు కాదు, మన చుట్టూ వాళ్ళందరికీ కూడా మనం ఆదర్శంగా ఉంటే అప్పుడు లైఫ్ కి వాల్యూ అనేది సార్, అది లైఫ్ వాల్యూ అనేది ఇన్ఫినిటీ వెలగాట్లే వస్తుంది దాన్ని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ కావాలి. అప్డేట్ కాకపోతే మనం అవుట్ డేట్ అవుతాము అని చెప్పేసి మన గంపా నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అప్డేట్ కాకపోతే మనం అవుట్ డేట్ ఇక. వెరీ సార్, చక్కగా మాట్లాడారు. నెక్స్ట్ ఉమా గారు. సార్ ఉమా గారు మీ యొక్క ఇదేనా సార్? హ్యాండ్ రైజ్ చేశారు. కాదు సార్, కానీ బట్ చేశారు. ఈలోగా మనము పాయం నరసింహ సార్, మీరు చెప్పండి సార్. ఉమా గారు మీరు హ్యాండ్ డౌన్ చేయండి మేడం. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హలో సార్, హ్యాపీ ఈవినింగ్. కంటిన్యూ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నేను ఫోటోగ్రఫీ చేస్తా సార్, మాది ములకలపల్లి.
లైఫ్ లో ఎప్పటికీ అప్డేట్స్ అవుతూ ఉంటే మ- మంచిగా ఉంటుంది సార్. ఓకే సార్, నేను మాట్లాడలేను. లైఫ్ అంటే ఏంటి మీ మీ మాటల్లో జీవితాన్ని, ద వాల్యూ ఆఫ్ లైఫ్, జీవితం యొక్క విలువ మీ మాటల్లో చెప్పండి. పర్లేదు, ట్రై చేయండి సార్. మీకు 2 minutes టైం ఉంది, 1 minute ఉంది, ఇంకా ట్రై చేయండి, ఏం కాదు. ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి సార్ జీవితానికి. అంటే కొత్తది నేర్చుకుంటూ ఉంటేనే మన జీవితంకి ఒక అర్థం అనేది ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, ఓకే సార్, ఇంకేమైనా ట్రై చేస్తారా? లేదు సార్. ఎస్, ఓకే సార్. నెక్స్ట్ నెక్స్ట్ సార్, వెరీ 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 థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహరావు గారు. నెక్స్ట్ ఇంతే సార్, మా గ్రూప్ లో ఇంతే సార్, ఈరోజు ప్రజెంట్ ఇంతే సార్. ఓకే సార్, 1 2 3 4 మెంబర్స్ సార్. ఎస్ సార్. సో ఓకే, నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దస్తగిరి సార్. ఓకే సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. మెంబర్స్, గ్రూప్ మెంబర్స్. యా ఫ్రెండ్స్, మా గ్రూప్ 2 సార్, సర్దార్ వల్లభాయ్ పటేల్ గ్రూప్. మేడం, శివ మేడం అండ్ నాగరాణి మేడం, మీరందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఎంతమంది వీడియో సార్ కూడా మొత్తం గ్రూప్ లో? 6 మెంబర్స్ సార్. 6 మెంబర్స్. ఓకే, వెరీ నైస్. 6 మెంబర్స్. విజయలక్ష్మి మేడం గారు ఓకే వచ్చేసారు. శ్రీనివాస్ గారు, సుధాకర్ గారు, నాగరాణి మేడం గారు, మీరందరూ వర్చువల్ గా హ్యాండ్ రైజ్ చేయండి. నాగరాణి మేడం, ఈరోజు వీళ్ళు అటెండ్ అయ్యారు సార్. ఒకసారి రాలేదు, శ్రీనివాసరావు గారు అటెండ్ కాలేదు. ఓకే సార్. ఓకే, సుధాకర్ సార్ కూడా వచ్చారు. అందరూ 1 మెంబర్ ఆబ్సెంట్. ఓకే సార్. ఓకే రైట్. సీరియల్ పిలుస్తారా సార్ మీరు? సీరియల్ పిలుస్తా. మేడం శృతి హాసన్ మేడం, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ లైఫ్? Sir, before talking about life, I want to, I have written 2-3 lines on Sri Krishna. Okay, so I just want to present it. Vasudeva sutam devam kamsa charura mardhanam devaki paramanandam krishnam vande jagadgurum. Actually, కృష్ణుడు ఇదేంటి అసలు టేకింగ్ కృష్ణాస్ లైఫ్, అతను ఒకళ్ళకి పుట్టారు, దేవకి వసుదేవులకి. కానీ అతను అసలు పుట్టడమే జైల్లో పుట్టారు. అండ్ జైలు కూడా ఆయన మామగారైన కంసుడు నిర్బంధించాడు, వాళ్ళ సిస్టర్ అయినా కానీ. అండ్ పెరగడం అనేది యశోదమయ్య దగ్గర పెరిగాడు. అండ్ అతని లైఫ్ తీసుకుంటే చాలా హార్డ్ఫుల్ గా జరిగింది. అలాగే అందరి లైఫ్ లో కూడా చాలా హార్డ్ జరిగినా గానీ అతను 10 మందికి ఉపయోగపడాలని భగవద్గీత ఇచ్చారు. అండ్ ఏ టైంలో కావాలన్నా ఇన్స్పిరేషనల్ గా ఒక లైఫ్ అనేది మనము శ్రీకృష్ణుని తీసుకుంటాము. అదే విధంగా నేను చాణక్యుని నేను నా లైఫ్ కి తీసుకున్నాను. అండ్ జీవితం అనేది ఇప్పుడు ప్రెసెంట్ నేను టెక్నాలజీ ప్రొడక్ట్ మేనేజర్ని. సో నాకు నా ఫ్రెండ్స్ 2 చనిపోయారు. యాక్చువల్లీ నేను ఎంబీఏ చేసాము. ఎంబీఏ అంటేనే ఇట్స్ కైండ్ ఆఫ్ మేనేజ్మెంట్. టోటలీ వీ మేనేజ్ పీపుల్ అండ్ టెక్నాలజీ అండ్ రిసోర్సెస్, వాట్ ఎవర్ ద మెటీరియల్స్ ఇట్ మైట్ బి. కానీ నా ఫ్రెండ్స్ 2 చనిపోయినాక అండ్ ఒకళ్ళు ఎన్సీసీ కూడా చేసాము. ఆ ఎన్సీసీలో కూడా మేము డిసిప్లిన్ అండ్ లైఫ్ ఎలా ఉండాలి అని నేర్చుకున్నాము. కానీ దాంట్లో మా క్యాస్ట్ లోనే ఒక అన్నయ్య చనిపోయారు. అసలు ఆయన నాకంటే ఈజ్ ద సార్జెంట్ ర్యాంక్. అయినా కానీ అంత పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ లైఫ్ ని గడుపుతున్నారు. అండ్ ఏ జనరేషన్ లో బాగా హార్డ్షిప్స్ ఎక్కువ ఉన్నాయి, కాంపిటీషన్ ఎక్కువ ఉంది. అండ్ ఈ గవర్నమెంట్ కూడా ఎక్కువగా జాబ్స్ ఇస్తామని ఆఫర్ చేస్తున్నారు, అంటే పెడుతున్నారు, కానీ దే ఆర్ నాట్ పుషింగ్ ఎనీథింగ్. సో
మనుషులు చనిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇంతకుముందు 5 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది జరిగినప్పుడు అండ్ చాలామంది చనిపోయారు ఇట్లా ఆర్మీకి సెలక్షన్కి అండ్ పోలీస్ సెలక్షన్కి. సో వాట్ వీ హ్యావ్ టు డూ ఫర్ దిస్ లైఫ్ ఈస్ we have to teach the people how to survive like a paripurna stage. That I took some inspiration from the Krishna's life and Draupadi's life and Kamsa's life and Shakuni especially. And Duryodhana he is a complete Rajaniti professional. We have to imbibe this in IIMs and IITs. They taught Bhagavad Gita and Bharatam and Ramayanam. So each person has his own unique style of living, and each person has its own leadership qualities. And అవి పిల్లలకి కంపల్సరీగా టీచ్ చేయాలి. అండ్ బై గాడ్స్ గ్రేస్ ఐ గాట్ ద గుడ్ ఆపర్చునిటీ యాజ్ ఎ యోగా ట్రైనర్ అండ్ ప్రొడక్ట్ ఓనర్. ఐ ఇన్ అండర్ మీ and as a HR also I give so Thank you, many madam. jobs to people. And Very what well. I Time want is to say, excess, madam. 1 minute. I want to say here Already is 3 minutes over, madam. 1 minute, sir. 1 minute. సో పిల్లలకి కొంచెం క్రమశిక్షణను గైడెన్స్ అనేది ఇవ్వాలి. అండ్ ఐ థింక్ దిస్ ఇంపాక్ట్ గ్రూప్ హెల్ప్ ఇన్ దట్ వే ఐ ఫీల్. థ్యాంక్స్ ఫర్ దిస్. మిత్రులారా, ఒక చిన్న గమనిక మీకు 5 పార్టిసిపేట్స్ ఉంటే 5 రోజులు 10 నిమిషాలు టైం ఇస్తారు. ఈ 10 నిమిషాల్లో ఎవరైనా ముందు చెప్పినటువంటి వ్యక్తి 4 నిమిషాలు 5 నిమిషాలు చెప్తే మిగతా వాళ్ళకి ఆ టైంని కట్ చేస్తాం. సార్ యాక్చువల్లీ చాలా మంది చనిపోయారు సార్, అందుకనే నేను మెయింటైన్ ద టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ వై వి ఆర్ సిట్టింగ్ హియర్. ద వాల్యూ ద టైం. We have to learn value the time. Please cooperate. Thank you, madam. Thank you very much. Next. Vijayalakshmi madam. All of you, happy evening, sir. నేను విజయలక్ష్మి, గ్రూప్ 2, సీరియల్ నెంబర్ 10. ఇప్పుడు వచ్చేసి మీరు అడిగింది వాట్ ఈజ్ లైఫ్, వాల్యూ ఆఫ్ ద లైఫ్ గురించి మాట్లాడమని చెప్పారు. 2 minutes. నేను చెప్పాలంటే కష్ట సుఖాల కలబోత, సుఖ సంతోషాల మేలు కలయిక మన జీవితం అనొచ్చు. మన లైఫ్ ఏంటంటే అసలు అన్ని జన్మలు అన్ని జీవరాశుల్లోకి కూడా మనము అత్యంత మేధావుల కింద వస్తాము. ఎందుకంటే మనకంటూ ఒక భాష ఉంది, ఆలోచన ఉంది. సో మనం దీన్ని ఎలా ఉండాలంటే ఈ పిల్లలు మన భవిష్యత్తు బాగుండాలి, దేశ భవిష్యత్తు బాగుండాలంటే తరగతి గదిలో తీర్చిదిద్దబడుతుంది అంటారు. పిల్లలకి ఒక లక్ష్యం అంటూ ఉండాలి. అంటే మనం పెరిగిపోయాం కాబట్టి ఇప్పుడు రాబోయే జనరేషన్ గురించి చెప్తున్నా. ఒక లక్ష్యం ఉండాలి. తర్వాత దానికంటూ తగినట్లుగా ప్లాన్ చేసుకొని సవాళ్ళని ఎదుర్కొని ఒక మంచి దారిలో వెళ్ళేట్లుగా ఉండాలండి. ఎవరైతే లక్ష్యాన్ని నిర్దేశించుకొని సరైన మార్గంలో నడిచి వాళ్ళ గమ్యాన్ని చేరుకుంటారో వాళ్ళు సంతోషంగా ఉండగలుగుతారు. ఇతరులకు కూడా ఏమైనా సంతోషాన్ని కలిగించే పనులు చేయగలుగుతారు. ఎవరైతే ఒక లక్ష్యం లేకుండా అడ్డదిడ్డంగా పరిగెడతారో వాళ్ళు గమ్యాన్ని చేరుకోలేరు. అయితే ఇది జరగాలి అంటే మనం దీనికి ఇంట్లో తల్లిదండ్రులు, తర్వాత పాఠశాలలో వాళ్ళు టీచర్స్. ఎందుకంటే పేరెంట్స్ ఆర్ ద ప్రైమరీ టీచర్స్, టీచర్స్ ఆర్ సెకండరీ పేరెంట్స్. సో వీళ్ళిద్దరు కూడా స్టార్టింగ్ నుంచి, అంటే ఇప్పుడు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే మనం చాలా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది ముందు తరాల కోసం. అది అయితే నేను ఎప్పుడో ఒకసారి చుక్కపల్లి పిచ్చయ్య గారని పాపులర్ షూ మార్ట్ వీళ్ళ షూస్ కొంటే అవి చెప్పులేవో ఆ డబ్బాలో ఇచ్చేవాడండి ఆయన. అది ఎందుకో నా మనసులో ఆటుకుంది. అది చాలా బాగుంది. అది ఇప్పుడు అందరు నేను చాలాసార్లు స్కూల్స్ లో రాసి పెట్టేదాన్ని దాన్ని కొటేషన్స్ లాగా 10th class లో ఇంకా ఆఫీస్ రూమ్ లో అట్లా. ఆయన దానిలో ఏముండే 10 ఉండే కొటేషన్స్, నాకు 5 గుర్తున్నాయి చెప్పాలంటే. లైఫ్ ఈజ్ ఏ పజిల్, సాల్వ్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ గేమ్, ప్లే ఇట్. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్, ఫేస్ ఇట్. లైఫ్ ఈజ్ ఏ గోల్, రీచ్ ఇట్. ఇది పిల్లలకి మనం చెప్పాల్సిన అవసరం ఉందండి. అయితే మనము మంచి ఆలోచనలతో మంచి లక్ష్యాలతో పిల్లల్ని పెంచినప్పుడు అందరం ఈ పెద్దవాళ్ళమైతే ఎవరైతే ఉన్నామో పిల్లలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకొని మంచి మంచి పౌరులుగా తయారు చేసుకున్నట్లయితే ముందు
మన దేశ భవిష్యత్తు బాగుంటుంది. తర్వాత మోరల్ వాల్యూస్ కూడా బాగా తగ్గిపోతున్నాయి. అది కూడా మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. బాగా తర్వాత ఈ జరుగుతున్నటువంటి చాలా మార్పు, ముఖ్యంగా ఈ కరోనా పీరియడ్ తర్వాత సెల్ ఫోన్ యూజ్ చేయటం అనేది పిల్లల్లో ఎక్కువైపోయింది క్లాసెస్ కోసమని. దాని వల్ల కూడా కొంత చాలా తేడా వచ్చింది అనుకుంటున్నాను. అవన్నీ కూడా సరి చేసుకొని అడల్ట్స్ అందరం కూడా, చిల్డ్రన్స్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అడల్ట్స్ కంపల్సరీ మనందరం కూడా చేసుకుంటూ ఈ జీవితంలో అందరూ బాధపడకుండా మనం మిగతా వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండేట్టు మనం ఉంటూ మిగతా వాళ్ళు కూడా సంతోషంగా ఉండేట్టు, సమాజానికి కొంతైనా ఉపయోగపడేట్టు, పూర్తి మనం కనీసం ఉపయోగపడపోయినా పర్లేదు, నష్టపరచకూడదు. సంతోష పెట్టకపోయినా ఇతరులని, వాళ్ళకి ఏదన్నా మనం హెల్ప్ చేయకపోయినా పర్లేదు, కానీ కీడు చేయొద్దు, బాధ పెట్టొద్దు. ఇలాంటి మేడం. పిల్లలకి తప్పనిసరిగా ఓకే సార్. నా టైం అయిపోయిందంటారా? 3 minutes అయిపోయింది మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది నా ఆలోచన. వెరీ నైస్ మన మేడం. చాలా విలువైంది, దీన్ని జాగ్రత్తగా డీల్ చేసుకునేట్టుగా మనం భావిత పౌరులు తీర్చిదిద్దాలి. వాల్యుబుల్ వర్డ్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్. నెక్స్ట్ శ్రీనివాసరావు సార్. హ్యాపీ ఈవినింగ్ ఆల్ సార్. ఈరోజు మన ఈ టాపిక్ లో వాల్యూ ఆఫ్ లైఫ్ గురించి చెప్పమన్నారండి. అసలు లైఫ్ అంటే పుట్టుక చావుల మధ్యలో ఉండేటువంటి ఆ కాలాన్ని మనం జీవితంగా తీసుకుంటే, ఆ జీవితాన్ని మనం ఎలా జీవిస్తాం అనేది చాలా ఇంపార్టెంట్. అది విలువైనదిగా జీవించడం అంటే ఎలా అంటే ఆ జీవిత కాలాన్ని మనం సరైన జీవన విధానాన్ని ఏర్పరచుకొని సరైన పద్ధతిలో ఒక చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని ఒక మంచి లక్ష్యాన్ని చేరుకొని మన జీవితాన్ని, విలువైన జీవితాన్ని గడపొచ్చండి. ఈ జీవితం మనం లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో చిన్న చిన్న హర్డల్స్ కావచ్చు, పెద్ద హర్డల్స్ కావచ్చు, కొన్ని బాధలు, ఇబ్బందులు, సంతోషాలు అన్ని రకాలుగా ఉంటాయి. ఎలాగైతే మనం ఈ హార్ట్ మిషన్ ఉంటుంది కదా, మన హార్ట్ చెక్ చేసేటప్పుడు 2D ఎకో మిషన్ ఎలాగైతే అప్ అండ్ డౌన్ ఉంటుందో, అక్కడ గీతలు అప్ అండ్ డౌన్ ఉంటేనే మనిషి లైఫ్ ఉన్నట్లుగానే మన జీవితంలో కూడా కష్ట సుఖాలు అన్ని కలిసి ఉంటే జీవితం అనేది చాలా అర్థవంతంగా ఉంటుంది. అంతేగాని ఎప్పుడు ఆనందంగా ఉండాలన్నా లేకపోతే ఎప్పుడు బాధగా ఉన్నా రెండు కరెక్ట్ కాదు. కాబట్టి జీవితం ఒకరికి ఎవరికి నష్టం చేయకుండా, ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మనం మన లక్ష్యాన్ని ఆనందంగా మనం ఏదైతే అనుకున్నామో ఫోకస్డ్గా మనం ఏదైనా డిజైన్ చేసుకొని వెళ్ళగలిగితే ఆ జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. అటువంటి జీవితాన్ని నేను చాలా వాల్యుబుల్ లైఫ్ గా చెప్తానండి. మనిషి జీవితం అంటేనే చాలా విలువైన జీవితం అది. కాబట్టి ఈ జీవితాన్ని చిన్న చిన్న ఆవేశాలకి, లేకపోతే అది కొనలేదు ఇది రాలేదు అని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి కష్టాలు, చిన్న చిన్న కష్టాలకే దాన్ని నష్టం చేసుకుంటే, ఎందుకంటే మనిషి జీవితం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎన్నో కోట్ల జన్మలకు గాను మనిషి జన్మ ఒక్కసారి వస్తుంది. దానిని ఒక సెల్ ఫోన్ కోసం అని కొంతమంది చిన్న చిన్న విషయాలకి ఇంట్లో భార్య ఏదో అన్నదని, భార్యాభర్తల మధ్య గొడవలని, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి వాళ్ళ లైఫ్ అంతా నాశనం చేసుకొని చనిపోతున్నారు. సో కాబట్టి జీవిత విలువ తెలియని వాళ్ళు ఇలా చేస్తారండి. ముందు జీవిత విలువ తెలుసుకోవాలి. మనిషి సంతోషంగా బతకడమే కాదు, అసలు ఎటువంటి ఒకరితో ఇబ్బంది లేకుండా హ్యాపీగా బతకడం అనేది చాలా గొప్ప జీవితం. అది వాల్యుబుల్ లైఫ్ అన్నమాట. సో అలా ఆ విధంగా మన జీవితాన్ని మనం ఒక విలువైనదిగా మార్చుకోవడానికి మన చేతిలోనే ఉంటుంది. అలాగే దాన్ని వృధా చేసుకోవడం కూడా మన చేతిలో ఉంటుంది. చావు పుట్టుకలు మాత్రమే భగవంతుడు మనకి ఇస్తాడు, మిగతా అదంతా కూడా మనమే నిర్ణయించుకుంటాము. కాబట్టి మన జీవితాన్ని మనమే నిర్ణయించుకొని ఒక మంచి పందాన్ని ఏర్పరచుకొని ఒక అర్థవంతమైన జీవితం గడుపుతామని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. వెరీ వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. చాలా తక్కువ ఉంది సార్. నెక్స్ట్ నాగరాణి మేడం. నాగరాణి గారు హ్యాండ్ రైజ్ చేయండి మేడం. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. మేడం ఎక్స్క్యూజ్ మీ మేడం, ఒకసారి హారిజెంటల్ గా పెట్టరా మీ యొక్క మొబైల్ ని. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. మీ యొక్క మొబైల్ ని హారిజెంటల్ గా పెడతారా? కొంచెం హారిజెంటల్ గా పెట్టండి మొబైల్ ని. ఓకేనా సార్? వెరీ నైస్ మేడం. ఓకే, కంటిన్యూ.
సార్ నా పేరు ధరావత్ నాగరాణి. నేను మున్సిపాలిటీ ఆఫీస్ పాల్వంచ జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తుంటాను సార్. నేను జీవితం అనేది అందరికీ అనుకున్నట్టుగా ఉండదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందరికీ ఒకేలా ఉండదు. డబ్బున్నోళ్ళకి ఒకలా ఉండదు, డబ్బున్నోళ్ళకి ఒకలా ఉంటుంది, డబ్బు లేని వాళ్ళకి ఒకలా ఉంటుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఉన్నోళ్ళకి ఒకలా ఉంటుంది, లేని వాళ్ళకి ఇంకొకలా ఉంటుంది. రోడ్డు మీద అన్నం లేక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు సార్. ఎవరికైనా వీలుండి డబ్బు ఉండి ఎక్కువ ఉండి వేస్ట్ చేసుకోకుండా ఎవరికైనా అవకాశం ఉండి ఉంటే నిరుపేదలకి, అన్నం లేని వారికి సాయం చేయండి సార్. అలాగే జీవితంలో నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. నాకు తెలిసింది నేను గోరంతే అనుకుంటాను, తెలియాల్సింది ఇంకా కొండంత అనుకుంటాను. నాకు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం చాలా సార్లు వచ్చింది సార్, కానీ ప్రతిసారి భయం వేసి ఆగిపోయేదాన్ని. ఎప్పుడో ఒక 2 నిమిషాలు మాట్లాడడానికి కూడా సరిపోయేది కాదు. ఇప్పుడు ప్రత్యక్షంగా మాట్లాడలేకపోయినా జూమ్ మీటింగ్ ద్వారా, మీ ద్వారా, టీమ్ హెడ్స్ ద్వారా మాట్లాడుతున్నందుకు నాకు చాలా ధైర్యంగా ఉంది. కొంచెం భయం అంటూ కొంచెం ఉంది, కానీ కొంచెం ధైర్యంగా కూడా ఉంది సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జీవితం అనేది చాలా చిన్నది. ప్రతి ఒక్క దానికి ఒక సమయం అనేది ఉంటుంది. ఓర్పు అనేది చాలా అవసరం సార్. అందరూ ఓపిక పట్టండి. మీకు అనుకున్నది సరైన సమయానికి సరైన టైంలో దొరుకుతుంది. ప్రతి ఒక్క చిన్నదానికి ఓపిక పట్టకుండా గొడవలు చేసుకుంటూ పోతే లైఫ్కి అర్థం ఉండదు సార్. ప్రతి ఒక్కళ్ళకి లైఫ్ అనేది చాలా విలువైనది. పిల్లలు, పెళ్లి, వృద్ధాప్యం, ఇదే సార్ జీవితం. ఈ నది ఈ మూడింటి మధ్యలో నడిచేదే జీవితం సార్. ప్రతిదానికి ఒక కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ పోతే లైఫ్ అనేది చాలా అందంగా, ఆనందంగా ఉంటుంది సార్. ఇంకొక విషయం ఏమిటంటే, మన ప్రకృతి అనేది మనకి ఇచ్చిన గొప్ప వరం సార్. ప్రకృతికి సంబంధించి ఈ రోజుల్లో మొక్కలు అనేది నాటడం ప్రత్యేకం అంటే ప్రతి ఒక్కరికి, పౌరులందరికీ, సమాజంలో జీవించి ఉండే వాళ్ళందరికీ ఇది ఒక అద్భుతమైన అవకాశం అనుకోవాలి. వీలైనంత మంది ఎక్కువగా మొక్కలు నాటండి. మొక్కలు నాటితేనే వర్షం పడుతుంది. వర్షం పడితేనే చిన్నపాటి రైతులు వ్యవసాయం చేసుకొని కొంచెం బియ్యం అయి పండించి జీవనం కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. కావున ఈ అవకాశం ఇచ్చినందుకు టీమ్మేట్స్ కి, ఇంతసేపు విన్నందుకు టీంలో ఉన్న మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు సార్. అందరూ హ్యాపీగా ఉండండి, హ్యాపీగా జీవించండి. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. చాలా చక్కటి మాటలు చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ సార్, ఇంకెవరైనా ఉన్నారా? సార్ సుధాకర్ గారు. సుధాకర్ గారు ఎక్కడండి? ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు ఇంటి ముందు. సుధాకర్ గారు సార్, ప్రసాద్ గారు కాదు, సుధాకర్. Yes, yes, okay. సుధాకర్ గారు, సుధాకర్ గారు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయరా మీరు? ఓకే సార్. సార్ మీరు కాదు సార్, ప్రసాద్ గారు, కృష్ణప్రసాద్ గారు కాదు. మీరు హ్యాండ్ లో చేయండి సార్. సుధాకర్ గారు సార్ వెళ్ళిపోయారు సార్. ఓకే సార్, అంటే మా టీమ్స్ సార్ మరి జర్నీలో ఉన్నారట సార్, అందుకని రాలేదు అనుకుంటారు సార్. లేదు సార్, 3 మెంబర్స్ 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు సార్. ఎస్ సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వేరే తీసుకుందామా సార్ మరి ప్రసాద్ గారు? అంతే కదా? అంతే సార్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 3 అండి సార్. గ్రూప్ 3 నవాబ్ పాషా గారే కదా? ఎస్. నవాబ్ పాషా గారు, ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నవాబ్ పాషా గారు, సార్ మెంటర్ ఆఫ్ గ్రూప్ 3. సార్ ఏదో ఫంక్షన్ వెళ్ళాలని అన్నాడు సార్. సార్ వాళ్ళ గ్రూప్ మెంబర్స్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. గ్రూప్ నేమ్ చెప్పండి సార్. అది ఆజాద్ సార్. ఆజాద్. ఆజాద్ నెమలి కృష్ణ గారు. ఆజాద్ గ్రూప్. ఓకే సార్, ఆజాద్ గ్రూప్ నుంచి ఎవరైనా ఉన్నట్లయితే నెమలి కృష్ణ యశ్వంత్ గారు.
జస్వంత్ గారు, రమేష్ బాబు గారు, ఇద్దరేనా సార్ ఉన్నది ప్రస్తుతం? అవును సార్. సార్ రమేష్ బాబు. హలో సార్. సార్ సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. ఓకే. సార్ ఈవినింగ్ నేను సార్. మీ మీ ఆజాద్ మొబైల్ గ్రూప్ ఒక్కసారి సార్, సార్ సీరియల్ మీ నెంబర్ మొబైల్ 3. నా ఒకసారి పేరు ఆర్జెంటల్ నెమలి పెట్టండి కృష్ణ. ఓకే. సార్. నెమలి కృష్ణ అని మీ పేరు? అవును సార్. జస్వంత్ అని మరి అర్జెంటల్ పెట్టి సార్ ఓకే ఓకే. కృష్ణ సార్ గారు వాల్యూ ఆఫ్ లైఫ్ సార్. ఓకే సార్, కానీ సార్ సార్ లైఫ్ అనేది ప్రతి ఒక్క మనిషికి చాలా ముఖ్యమైనది సార్. ఈ లైఫ్ అనేది ఎప్పటికప్పుడు మనం అప్డేట్ గా ఉండాలి. ప్రపంచ విశ్వంలో చాలా తక్కువ తెలుసు మనకి ఇన్ఫర్మేషన్ అనేది. సో మనం లైఫ్ లో ఎక్కువగా అభివృద్ధి చెందడానికైనా డెవలప్మెంట్ కావడానికైనా ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అనేది, తర్వాత అప్డేట్ అనేది కావాలనేది నా యొక్క ఉద్దేశం సార్. ఓకే సార్. ఇంకా చెప్పేదంటే చెప్పొచ్చండి. మీరు ముగ్గురే ఉన్నారు కనుక మీకు టైం బాగానే ఉంటుంది, 3:30 నిమిషాలు ఉంటుంది, యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. ఓకే సార్. నేను ఫస్ట్ టైం సార్ ఇట్లా మాట్లాడడం. నాకు స్టేజ్ ఫియర్ ఎక్కువ, కానీ ఈ రోజు ఇట్లా మాట్లాడుతుందంటే ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ కి చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా మీరు ఇప్పుడు ఫస్ట్ టైం అన్నట్టుగా ఏం లేదు సార్, మీరు చక్కగా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు సార్. క్యారన్ మీకేం థ్యాంక్ యూ సార్. ఇంపాక్ట్ ఫౌండేషన్ ప్లస్ మేమందరం కూడా రీజన్ 3 నుంచి అందరూ కూడా మేము అంటుంటాం, మీ యొక్క ఆశయాన్ని మేము తప్పనిసరిగా నిలబెట్టమే మా యొక్క లక్ష్యం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జస్వంత్ గారు మొబైల్ ఆర్జెంటల్ పెట్టినమ్మా. వెరీ నైస్. ఓకే ఓకే. నా పేరు జశ్వంత్. నేను ఇప్పుడు ఇంటర్ చదువుతాను బేరంలో. అయితే లైఫ్ అంటే మనం బాగుపడుతూ మన పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా బాగుపడేటట్టు సహాయం చేయాలి. ఎస్, జశ్వంత్ గారు జస్ట్ ఇంటర్మీడియట్ చదువుతున్నాడు కాబట్టి ఇంకా లైఫ్ అంటే ఏంటో అనేటువంటిది ఒక్క మాటలో చెప్పాడు. తను బాగుపడుతూ ఇతరులను కూడా బాగుపరచాలనేటువంటి మాట చెప్పారు. ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటావు చిన్న. ఓకేనా? ఏం బాధపడకు, కరెక్ట్ వేలో ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్థాయిలోనే మనం బాగుపడుతూ ఇంకొకరిని బాగుపరచాలనేటువంటి మంచి ఆలోచనతో ఉన్నావు. ఏం బాధపడకు. ఓకేనా? ఎస్, థ్యాంక్ యూ. నెక్స్ట్. వెరీ నైస్ జస్వంత్ బాబు. ఒకే ఒక మాటలో జీవిత సత్యాన్ని మొత్తం చెప్పేశావు. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ రమేష్ బాబు గారు. సార్ హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, క్యారీ ఆన్. సార్ నా పేరు రమేష్ బాబు. నేను జంకేర్ పొలోమి హాస్పిటల్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తాను. సార్ లైఫ్ ఇది వెలకట్టలేనిది. ఒక కవి ఒక పాట పాడుతాడు, జీవితము కలవంటిది వ్యర్థము చేయకుమా, జీవితం వ్యర్థము చేయకుమా, బుడగ వంటిది క్షణకాలము వ్యర్థము చేయకుమా, జీవితం వ్యర్థము చేయకుమా. సార్ జీవితము క్షణకాలము, ఇది వ్యర్థము చేయమాకని చెప్పేసి అది ఒక కవి పాడబడతాడు. ఈ జస్వంత్ చెప్పినప్పుడు ఒక్క వర్డ్ లో చాలా మీనింగ్ చెప్పిండు. అయితే మనిషి లైఫ్ ఇట్స్ క్యాండిల్ లాగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను సార్ నేను.
తను ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి వెలుగునిచ్చే విధంగా ఉండాలి. నేనేమంటే సార్, ఒక మనిషి సంతోషంగా ఉన్నప్పుడు కలిసే కంటే కూడా ఒక మనిషి దుఃఖంలో ఉన్నప్పుడు కలిస్తే, అంటే వాళ్ళు బాధలో ఉన్నప్పుడు కలిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని చెప్పేసి నేను ఫీల్ అవుతా. ఇంకొకటి, మనుషులు ఏ విధంగా ఉంటుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ గా కమ్మటి మాటలు తీయటి డాష్, ఆ డాష్ ఏదైనా పెట్టుకోవచ్చు. కొంతమంది ఏంటంటే మంచిగా మాట్లాడే లేక, వాళ్ళ వాల్యూ లేక, అరే నాతో మంచి మాట్లాడే వ్యక్తి ఉంటే బాగా చెప్పి కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే, మంచి మాట్లాడుతున్నా కానీ నువ్వు మాటలే చెప్పవు కానీ చెప్పగలవు కానీ క్రియలు లేవు అని చెప్పేసి విధంగా ఉంటారు. అంటే ఒక మనిషి లైఫ్ ఏ విధంగా ఉండాలంటే, మాటలు ఏ విధంగా అయితే మధురంగా చెప్తారో వాళ్ళ క్రియలు కూడా అదే విధంగా మధురంగా ఉండాలి. వాళ్ళు చేసే పనులు కూడా అదే విధంగా ఉండాలి. క్యాండిల్ లాగా ఎదుటి వ్యక్తిని వెలిగిస్తూ, అంటే తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచుతూ ఉండాలి. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళ వాల్యూని వాళ్ళు తెలుసుకోక, ఒక సామెత ఉండిద్ది, ఇంట్లో ఈగల మోత బయట పల్లెకి మోత. ఇంట్లో వాళ్ళతోనేమో మంచిగా ఉండకోకుండా బయట వాళ్ళతో ఏంటంటే, నీకు అది చేస్తా ఇది చేస్తా అట్లా అయితే హెల్పింగ్ చేస్తుంటారు కదా. అందుకనే పెద్ద అంటుంటారు, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని చెప్పేసి అంటుంటారు కదా. అందుకని చెప్పేసి ఏంటంటే, ఫస్ట్ మనము మన ఫ్యామిలీ, అమ్మ నాన్న లేదంటే వైఫ్, పిల్లలు, తమ్ముళ్ళు, అదే విధంగా బాబాయిలు, మన ఫ్యామిలీని ముందు మనం మంచిగా హ్యాపీగా చూసి వాళ్ళు సంతోషపెట్టి, ఆ తర్వాత ఆటోమేటిక్ గా మన సువాసన అనేది బయటకు వెళ్ళిపోతుంది. చాలా మంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళు పెట్టకపోయినా ఏం కాదులే కానీ ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని హ్యాపీగా మంచిగా చూసుకుంటే అతని వాల్యూ చాలా గొప్పగా పెరిగింది. అది ఎందుకంటే తెలియకోకుండా మన గురించి వాళ్ళే మాట్లాడుతుంటారు, అదే వాళ్ళ మమ్మీతో బాగుంటాడు, వాళ్ళ నాన్నతో బాగుంటాడు, అదే విధంగా వాళ్ళ తమ్ముడితో మంచిగా, మద్దలతో బాగుంటాడు, చెల్లెలతో మంచిగా ఉంటాడు, వాళ్ళ రిలేషన్స్ అందరూ మంచిగా ఉంటారని చెప్పేసి అని ఈ యొక్క మనిషి యొక్క వాల్యూ, ఆ యొక్క సువాసన ఎప్పుడు కూడా వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి అందుకే అంటుంటారు అన్నమాట, ఇంట గెలిచి రచ్చ గెలవాలని చెప్పేసి అంటుంటారు. ఇదే కాకుండా మనిషి యొక్క లైఫ్ ఇందాక కవి పాడినట్టు క్షణకాలమే. అంటే నేను ఏమనుకుంటానంటే సార్, నాకు 2-3 సార్లు ప్రమాదం తప్పింది, నాకు యాక్సిడెంట్ ద్వారా. నాకు అదే అనుకుంటా, అరే ఈ రోజు నా ప్రాణం పోతే నేను చేయవలసింది అనుకోది ఏం చేయలేను కదా అని చెప్పేసి అనుకుంటా సార్ నేను. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక మంచి హెల్పింగ్ చేసే జాబ్ లో నేను చేస్తున్నా, అందరూ హెల్పింగ్ ఉండే విధంగా. చాలా మంది ఫ్యామిలీస్ ఏంటంటే, వాళ్ళు గుర్తిస్తుంటారు, అరే బాబు మంచి స్థాయిలో కష్టపడు, అంటే మంచి స్థాయిలో మంచి దారి చూపించడం, మంచి సిచ్యువేషన్ చూపించడం అని వాళ్ళు దే ఆర్ రిమెంబరింగ్. అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకుంటారు, 6 months కానీ 1 week జ్ఞాపకం చేసి వాళ్ళు ఫోన్ వాళ్ళు. చాలా తీసుకున్నారు, చాలా బాగా చెప్పారు రమేష్ బాబు గారు. ఎక్సలెంట్ సార్, బాగా చెప్పారు. ఎందుకంటే మీ గ్రూప్ ఇంత తక్కువ ఉన్నారని చెప్పేసి ఎక్కువ టైం మీకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి చాలా వాల్యుబుల్ చెప్పారు. చక్కటి పాట కూడా పాడారు. మన గ్రూప్ లో మంచి సింగర్ ఉన్నారని చెప్పేసి గుర్తు చేశారు సార్. ఒకసారి ఎప్పుడైనా సెషన్ లో మీతో పాట కూడా పాడిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారండి మన ఆజాద్ గ్రూప్ నుంచి? ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఆజాద్ గ్రూప్ నుంచి. ఓకే, లేనట్లయితే ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ విడిఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ సార్, ఈ గ్రూప్ ఎంతమందో చెప్పండి సార్. నా పేరు విడిఎస్ ప్రసాద్ అండి, మా ఝాన్సీ గ్రూపు మొత్తం 5 members ఉన్నారు. దాంట్లో ఫస్ట్ సుప్రియ గారు, ఓకే, తర్వాత ప్రకాష్ రావు గారు, ఓకే సార్, ముత్తు రావులు గారు ఓకే సార్ ఉన్నారు. ఉన్నారండి. హలో, ఓకే సార్. వన్ సెకండ్ సార్, 1 minute జస్ట్ సార్. సార్ గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. సార్ am I audible సార్? ఓకే సార్, ఆడిబుల్ సార్, వెరీ నైస్, ఆడిబుల్. కానీ ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. యాక్చువల్గా లైఫ్లో చాలా మంది చాలా చేయాలనుకుంటారు సార్. చాలా మంది పుట్టినప్పటి నుంచి కొంచెం మెచ్యూర్ అయిన తర్వాత కొంచెం చాలా మంది చాలా చేయాలనుకుంటుంటారు. కొంతమంది చేయగలుగుతాం, వాళ్ళు గోల్ సెట్ చేసుకొని కొంతమంది చేస్తుంటారు. కానీ కొంతమంది చేయలేక అంటే చేయలేకపోవడానికి కారణం ఏంటంటే
వాళ్ళ ఉన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటాయి సార్ కొంతమంది. వాటి వల్ల అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు అని 10 మంది 10 రకాలుగా అంటుంటే వాళ్ళు నా దగ్గర టాలెంట్ లేదేమో, నేనేం చేయలేనేమో అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆత్మన్యూనత భావం వచ్చేస్తుంది సార్. నా వల్ల కాదేమో, నేను చేయలేను అని చెప్పేసి ఆ ఫీలింగ్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా కానీ వాళ్ళు రీచ్ అవ్వలేరు సార్. కానీ కొంతమంది ఏం చేస్తారంటే నేను చేయగలను, నేను చేస్తాను, నేను చేయగలను అని చెప్పేసి కొంతమంది ఎంత పెద్ద గోల్ పెట్టుకున్నా కానీ ఈవెన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా సరే వాళ్ళ గోల్ రీచ్ సొసైటీలో చూస్తూనే ఉన్నాం అటువంటి వాటిని. యాక్చువల్గా నేను స్టూడెంట్ యాజ్ ఏ ఎంఏ ఐ కంప్లీటెడ్ మై ఎంఎస్సీ సైకాలజీ సార్, ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బిఎడ్ సార్. యాక్చువల్గా నేను స్టూడెంట్కి చెప్పేది ఏంటంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని మీరు వదిలేయండి. ఫస్ట్ మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని వదిలేయండి. అవి వదిలేస్తేనే మీ లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు. జస్ట్ బిఫోర్ దాట్ మీరేంటంటే మీకు గోల్ గోల్ క్రియేట్ చేసుకోండి. ఈవెన్ 10th క్లాస్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇవన్నీ కూడా నథింగ్. ఇవన్నీ స్కోర్ అంటే మనకి స్టెప్ బై స్టెప్ మనం ముందుకెళ్ళటానికి ఉపయోగపడే తరగతులు తప్ప ఇవే మన గోల్ కాదు. 10th క్లాస్ పాస్ అవటం గోల్ పెట్టుకుంటే 10th క్లాస్ ఆటోమేటిక్గా ఇప్పుడు గ్రేడ్స్ వచ్చినాయి కాబట్టి ఈజీగా పాస్ అవుతాం, ఏదో గ్రేడ్లో పాస్ అవుతాం. కానీ ఇంటర్మీడియట్లోకి వచ్చింది ఇంటర్మీడియట్లో గ్రేడ్ల వైజ్ పాస్ అవుతూనే ఉంటాయి. కానీ ఇది మనకి లైఫ్ గోల్ కాదు. మనకు లైఫ్ గోల్ అనేది మనం ఏమవ్వాలనుకుంటున్నాం, వాట్ నెక్స్ట్, వాట్ ఈజ్ అవర్ లైఫ్, మన లైఫ్ ఏంటి, మన గోల్, మన లైఫ్లో పెట్టుకోవాల్సిన గోల్ ఏంటి, ఫైనల్ గోల్ ఏంటి. మన ఫైనల్ గోల్ అనేది ఒకటి ఉంటే ఆ ఫైనల్ గోల్కి మనం రీచ్ అయ్యే క్రమంలో మనం చేయాల్సింది ఏంటి, చేస్తున్నది ఏంటి, మనం వెళ్ళే రూట్ కరెక్ట్గా వెళ్తున్నామా, రాంగ్ వెళ్తున్నామా అని చెప్పేసి మనకు ఒక ఐడియాలజీ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ ఐడియాలజీని క్రియేట్ చేసుకున్న తర్వాత దానికి ప్లానింగ్ చేసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం మనం వెళ్తున్నామా లేదా, ఆ గోల్ని వేరే రకంగా వెళ్తున్నామా లేకపోతే ఇంకో రకంగా మిస్బిహేవ్ చేసుకుంటున్నామా, లేదా మిస్లీడ్ చేసుకుంటున్నామా, లేకపోతే మనం వెళ్ళే రైట్ రూట్ కరెక్టా కాదని చెప్పేసి మనం అనుకుంటాం. ఆ రూట్ పర్ఫెక్ట్గా ఉంటే మనం మన గోల్ని ఎలాగే 100% సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. మన గోల్ని రీచ్ అయ్యే టైంలో చాలా రూమర్స్ వస్తూ ఉంటాయి, చాలా క్రిటిసైజెస్ వస్తూ ఉంటాయి, చాలా రకరకాలుగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చాలా స్ట్రగుల్స్ కూడా వస్తూ ఉంటాయి. అన్నింటి ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళటమే. మనకంటూ ఒక స్ట్రైట్ గోల్ అనేది ఉంటే అవి సైడ్ వచ్చినాయి అన్ని కూడా లెఫ్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. మన పని మనం చేసుకుంటా పోతుంటే ఆటోమేటికల్గా కూడా మన గోల్ మనం రీచ్ అవుతాం, 100% సక్సెస్ఫుల్గా రీచ్ అవుతాం. యాక్చువల్గా సార్ నేను ఫస్ట్ డే నుంచి మన గ్రూప్లో మన మీటింగ్లో కూడా చూస్తూ ఉన్నా, చాలా మందికి కూడా నేను ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ చెప్పినట్టే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా చాలా మందికి ఉన్నాయి సార్. యాక్చువల్గా ఏంటంటే కొంతమందికి ఉన్నాయి, అందరికి ఉన్నాయి అని అంటలేదు, కొంతమందికి ఉన్నాయి. కానీ వాళ్ళు వాటిని రెక్టిఫై చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు మనం ఏదైతే మన దీంట్లో ఈ గ్రూప్లో ఎందుకు జాయిన్ అయ్యామో, ఏ పర్పస్ మీద జాయిన్ అయ్యామో, ఎందుకోసం జాయిన్ అయ్యామో అనేది వాళ్ళకు ఒక ఆలోచన అనేది క్రియేట్ చేసుకుంటే వాళ్ళు ఈజీగా రెక్టిఫై చేసుకుంటారు. వన్ డే కూడా పట్టదు దానికోసం. ఓకే సార్, ఈ యాక్చువల్గా ఒక 1 సెకండ్ సార్. సార్ మ్యూట్ అయ్యారు, టైం కూడా చాలా అయింది సార్, మ్యూట్ అయ్యారు మీరు. సారీ సార్. యాక్చువల్గా ఏంటంటే సార్ మనకి మైనస్లు ప్లస్లు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఆ ప్లస్లు మైనస్లని మన ప్లస్లు ఎలాగ ఉంటాయి, ప్లస్లు పక్కన పెట్టి మన మైనస్లని రెక్టిఫై చేసుకుంటే 100% వీఆర్ సక్సెస్ఫుల్ సార్. సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్. మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇంపాక్టే కాదు సార్. టెడెక్స్ లో నాకు స్పీచ్ ఇవ్వాలని నాకు కోరిక, నా డ్రీమ్ సార్, నాకు అది గోలు. దానికోసమని చెప్పేసి ఇలాంటివన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటే కంపల్సరీగా. ఆల్రెడీ యాక్చువల్గా నేను కరోనా టైంలో కూడా మనకి ఇదే క్లాసెస్ చెప్పారు సార్, మాకు గంపా సార్తోనే క్లాసెస్ చెప్పారు, గంపా సారు, జేడి లక్ష్మణ్ సారు. ఇదే ఆన్లైన్ సెషన్లోనే జాయిన్ అయ్యాను, అది సర్టిఫికేట్ కూడా వచ్చింది నాకు. అయినా కానీ మళ్ళీ జాయిన్ అయ్యాను సార్, ఎందుకంటే ఇది ఆఫ్లైన్ కూడా ఉంది కాబట్టి ఆఫ్లైన్ సర్టిఫికేట్ తీసుకోవాలని చెప్పేసి నేను జాయిన్ అవ్వడం జరిగింది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ యొక్క ఆశయం నెరవేరాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ప్రశాంత్ గారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. వాయిస్ రావట్లేదు సార్, మీ వాయిస్ రావట్లేదు, ఒకసారి
కరెక్ట్, మంచిగా కరెక్ట్ చేయండి ఇయర్ ఫోన్స్. ఇయర్ ఫోన్ తీసి మాట్లాడండి. ఓకేనా సార్? కనెక్షన్ కూడా తీసేయండి సార్. కనెక్షన్ కింద కనెక్షన్ తీసేసి మాట్లాడండి. ఎస్ కంటిన్యూ. తీసేసాను సార్. వినపడుతుందా? ఓకే ఓకే సార్. ముందుగా అందరికీ హ్యాపీ ఈవినింగ్. అలాగే ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసి అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇంపాక్ట్ ఫౌండర్ గారైన మరి శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ ఖమ్మం రీజియన్కి ప్రెసిడెంట్గా ఉంటూ ఈ యొక్క 192వ బ్యాచ్ని ముందుకి సక్సెస్ఫుల్గా జరిగిస్తున్నటువంటి రమేష్ సార్ గారికి, అలాగే ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి దస్తగిరి సార్కి, అలాగే యాదగిరి సార్కి, ముఖ్యంగా నేను ఈ యొక్క గొప్ప సంస్థలో జాయిన్ అయ్యి అనేక విషయాలు తెలుసుకోవడానికి కారకులైనటువంటి మా బ్రదర్ రాము గారికి, అలాగే మరి రమేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాతోటి పార్టిసిపేట్స్ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ముందుగా ఈరోజు మీరు ఇచ్చినటువంటి మరి ఈ టాపిక్ మాట్లాడటానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మరి ఇంత గొప్ప జీవితం జీవించేటటువంటి ఈ లైఫ్లో ఇలాగ మాట్లాడే ఒక అవకాశం వచ్చినప్పుడు నాకు అనిపిస్తుంది నా జీవితం చాలా గొప్పదని. జీవితం అంటే నా ఉద్దేశం ప్రకారం సార్, బర్త్ అండ్ డెత్ అంటే జన్మించిన దగ్గర నుంచి మరణించే వరకు మనం చేసే ప్రయాణమే జీవితము అని నా ఫీలింగ్ సార్. అలాగే మరి జీవితము ఎందులో గొప్ప అని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ సృష్టిలో అన్ని జీవరాశుల కంటే మానవుని జన్మ గొప్పది, ఒక ప్రత్యేకమైనది కాబట్టి జీవితం గొప్పదని నాకు అనిపిస్తూ ఉంది. అలాగే జన్మించినటువంటి ఈ జన్మలో అనేక సమస్యలు, అనేక కష్టాలు, అనేక ఇబ్బందులు, అనేక వ్యాధులు, బాధలు అన్నీ ఎదుర్కొని అనేక ఒడిదుడుకుల మధ్య మన జీవితాల్లో మనం ముందుకి కొనసాగిస్తూ ఉన్నాం కనుక మన జీవితము చాలా 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 విలువైనది అని నాకు అనిపిస్తూ ఉంది. అలాగే సార్, మరి మనం జీవించే ఈ యొక్క జీవితంలో ఏ జీవరాశికి లేని గొప్ప జ్ఞానం మానవుడు అనబడేటటువంటి మనకి దేవుడు ఇచ్చాడు గనక మన జీవితం చాలా గొప్పది. ఎవరూ కనిపెట్టలేనటువంటి అనేక గొప్ప గొప్ప విషయాలు ఈ మనిషి కనిపెడుతూ ఉన్నాడు గనక ఈ మనిషి జీవితము చాలా గొప్పది అని నాకు అనిపిస్తుంది సార్. అలాగే ఈ జీవితంలో కుటుంబము, ప్రేమ, సంతోషము, అనురాగాలు, ఆప్యాయతలు, దయ, సేవాభావం ఇలాగ అనేకమైనటువంటి మంచి లక్షణాలు బహుశా ఒక మానవుని వలనే సాధ్యమవుతుంది కనుక అలాంటి గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు గనక ఈ జీవితము చాలా విలువైనదని నాకు అనిపిస్తూ ఉంది. అలాగే సార్, ఇంత గొప్ప ప్లాట్ఫామ్ పై మాట్లాడటానికి మరి ఇంత గొప్ప అవకాశము నాకు కల్పించినందుకు బహుశా నేను అనుకుంటున్నాను ఈరోజు నా జీవితము చాలా విలువైనదని నేను అనుకుంటూ ఉన్నాను. అలాగే సార్, మరి ఇలాగూ నా తోటి పార్టిసిపెంట్ కూడా అనేక విషయాలు వారు నేర్చుకుంటూ ఉన్నారు కనుక మరి మీ అందరికీ ఒక సహోదరుడిగా నేను ఇచ్చే సలహా, మరి ఇంపాక్ట్ అనే ఫౌండేషన్ ద్వారా మనం రోజు రోజు ముందుకు వెళుతూ ఉన్నాం కనుక నూతన విషయాలు నేర్చుకొని ఇక నుండి మన మాటలో, మన క్రియలో, మన నడకలో, మన ప్రయత్నాల్లో ఒకరికి మాదిరిగా ఉన్నప్పుడు, మన ద్వారా ఒకరు మారినప్పుడు అప్పుడు అనిపిస్తుంది కదా మన జీవితం చాలా విలువైనదని. కాబట్టి జీవితం చాలా విలువైనది కనుక ఈ విలువైన జీవితాన్ని, సమయాన్ని ఉపయోగించుకుందాం, అనేకులకు ఉపయోగకరంగా మనం ఉందాం. అందరికీ జై హింద్, జై భారత్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా మాట్లాడారు. ఎందుకంటే చక్కటి సమయ పాలన పాటిస్తూ చక్కటి సందేశాన్ని ఇచ్చినట్లుగా మాట్లాడారు మీరు. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. వెరీ నైస్ సార్. నెక్స్ట్ షాబుద్దీన్ గారు ఉన్నారా సార్? షాబుద్దీన్ గారు లేరు సార్. షాబుద్దీన్ గారు వాళ్ళు ఇద్దరే మాట్లాడారు సార్ ప్రస్తుతం. మేడం గారు, శోభా మేడం గారు ఉన్నారు సార్. సార్ ప్రసాద్ సార్, శోభా మేడం గారు టీం కాదు సార్. శోభా మేడం గారు కాదు సార్. శోభా మేడం గారు ప్రియా గారు
గ్రూప్ ఓకే ఓకే. మహాత్మా సుప్రియ గారు అన్నారు సార్. సుప్రియ గారు, ఎస్ సార్. లేరు సార్. ప్రకాష్ రావు గారు, ప్రకాష్ రావు గారు అన్నారు, ప్రశాంత్ అన్నారు, ఇప్పుడు ఈ ముత్తు గారు ఇద్దరే మాట్లాడారు అయితే. అవును సార్. ఓకేనా సార్, మరి వేరే వాళ్ళు పిలుద్దామా? ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 5th గ్రూప్ అండి, మహాత్మా గ్రూపు. ఈ మహాత్మా గ్రూప్లో 6 మెంబర్స్ ఉన్నారు. వారు 1 వెంకటేశ్వర గారు, 2 మహేష్ కుమార్ గారు, అలాగే రాజు గారు, కృష్ణప్రసాద్ గారు, ఉమా గారు, శోభ గారు. మీరు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఉమా గారు హ్యాండ్ రైజ్ చేయండి, శోభ గారు హ్యాండ్ రైజ్ చేయండి. మహాత్మా గ్రూపే సార్. లింగయ్య సార్ కూడా మహాత్మా గ్రూప్ లో చెప్తారు సార్. లింగయ్య గారు ఉన్నారా సార్? ఎస్ సార్. ఎస్ నెంబర్ రాలేదు ఎప్పుడు మరి. ఎస్ సార్, జస్ట్ యాడెడ్ టుడే. ఓకే. లింగయ్య గారు మహాత్మా గ్రూప్. ఓకే సార్. సో అందరూ కూడా దయచేసి 2 minutes మాత్రమే ఉపయోగించుకోండి. 5 రోజులు 10 నిమిషాలు. సో టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ వెంకట్ గారు. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్. కంటిన్యూ సార్. సార్, ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి నా కృతజ్ఞతలు సార్. అలాగే నా తోటి టీం మెంబర్స్ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సృష్టిలో వెలకట్టలేనిది ఏదైనా ఉందంటే జీవితం. ఎందుకంటే ప్రతిదానికి ఒక వాల్యూ ఉంది, కానీ జీవితానికి వాల్యూ లేదు. ఆ జీవితాన్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాం, మనం ఎంతమందికి ఆదర్శంగా నిలిచాం. వినిపిస్తుందా సార్? ఓకే సార్, ఆడిబుల్. క్యారీ ఆన్ సార్. ఆడిబుల్. ఒక వ్యక్తిగత అనుభవాలు ఒక 10 మందికి ఆదర్శంగా నిలవాలి. ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇప్పుడు మాట్లాడారు మధ్యలో ప్రశాంత్ గారు, మన సోదరు. ఎందుకంటే జీవితం ఎంత విలువైందంటే, ఫస్ట్ కరోనా టైంలో సార్, 2020 కరోనా టైంలో కరోనా వచ్చిన పేషెంట్ని తను చేతుల మీద పట్టుకొని హాస్పిటల్కి తీసుకెళ్ళారు సార్. ఎందుకంటే తనకు ప్రాణాలకు తెగించి మరీ సాహసం చేశారు సార్ ప్రశాంత్ గారు. ఎందుకంటే నాకు ఆయనే ఆదర్శం. ఎందుకంటే ఈ ఉన్న జీవితానికి ఒక గొప్ప పని చేశాడు. ఒక ప్రాణం కాపాడటానికి చాలా వరకు కష్టపడ్డాడు. అతను మించిన కోచ్ నాకు లేరు సార్ వస్తని చెప్పాలంటే. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనిషి ఒక కంఫర్ట్ జోన్లో ఉంటున్నాడు. ఒక కంఫర్ట్ జోన్లో ఏర్పాటు చేసుకుని కంఫర్ట్ జోన్లో ఉండి, ఇక నేను ఇంతకు మించి ఏం చేయలేను అనే ఒక ఫోబియాలో ఉంటున్నారు సార్. ఎందుకంటే పరిస్థితులు అనుకూలించకనో, లేదా ఫైనాన్షియల్ గానో, లేదా ఇతర అంటే మనం ఒక సమస్య ఏదన్నా ఒకటి చేద్దామని అంటే ఎదుటి వ్యక్తి సలహా తీసుకొని అతను ఎంకరేజ్ చేస్తే ఓకే, డిస్కరేజ్ చేయడం వల్ల ఇతను కూడా కుంగిపోతున్నాడు. దానివల్ల కూడా సమాజంలో ఒక మంచి చేయాల్సిన ఒక 10 మందికి ఉపయోగపడే వ్యక్తిని మనం డిస్కరేజ్ చేసినట్టు అవుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే సార్, నేను గడిచిపోయిన కాలం ఎలాగూ రాదు, తర్వాత క్షణం నాదో కూడా నాకు తెలియదు. కానీ ఉన్నంత వరకు, నేను ఈ క్షణం ఉన్నంత వరకు నేను చేయాల్సిన పని పర్ఫెక్ట్ చేయాలి, 10 మందికి ఆదర్శంగా నిలవాలి. ఓకేనా సార్? దీని ద్వారా ఎంతమంది జీవితాలు వెలుగులోకి వచ్చాయి. నేను కోఆపరేటివ్ బ్యాంక్లో ఫైనాన్షియల్ లిటరసీ కౌన్సిలర్గా పనిచేస్తాను సార్, నాబార్డ్ సపోర్టెడ్. నేను ఇప్పటికీ సుమారు ఒక 200 మీటింగ్స్ కండక్ట్ చేసి ఉంటాను సార్. డిజిటల్ అవేర్నెస్ మీద మేము ప్రతి దగ్గర మీటింగ్స్ ఇస్తూ ఉంటాం. చాలా మందికి అకౌంట్లు చేయండి, ఇన్సూరెన్స్లు చేయండి, మీ జీవితాలు బాగుపరచుకోండి అని చాలా చెప్తా ఉంటుంటాం. ఇన్ కేస్ కొంతమంది చేసుకోకపోవటం వల్ల వాళ్ళని మేము ఇలా చేసుకుంటే బాగుండేదేమో, మీ జీవితాలు బాగుపడతాయి అని మేము చాలా చెప్పడం జరిగేది సార్. దాని ద్వారా కొంతమంది చాలా వరకు బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. సరే, కొంతమంది వాళ్ళ పరిస్థితులను బట్టి కూడా ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సార్, ప్రజెంట్ టెక్నాలజీ 100 స్పీడ్లో దూసుకెళ్తుంటే మనం 20 స్పీడ్లోనే ఉన్నాం. కాలంలో ఉన్న టెక్నాలజీని మనం సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లేక చదవడానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు టెక్నాలజీ వచ్చాక కూడా మనం పరిజ్ఞానం నేర్చుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. ఎంతకీ ఆ యూట్యూబ్లు, ఫేస్బుక్లు అవి టైం వేస్ట్ చేసుకుంటున్నాం. ఉన్న టైంని కరెక్ట్ యూజ్ చేసుకోవాలి. జీవితం సత్యవేదన
సార్ సార్ అండి, టైమ్ ఇస్ థ్యాంక్ ఓవర్. యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ శోభ గారు హ్యాండ్ లో చేసుకోండి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. ఈవినింగ్ సార్ వాయిస్ వినిపిస్తుందా? యా, ఆడిబుల్ మేడం, కంటిన్యూ. సార్ లైఫ్ అంటే ఆనందో బ్రహ్మ అంటారు కదా. ఎవ్రీ మినిట్ హ్యాపీగా మన లైఫ్ డీల్ చేయడము అంటే గతం ఏదైనప్పటికీ విగతం చేసుకొని భవిష్యత్తు మీద మనం భయం లేకుండా వర్తమానాన్ని చక్కగా పర్ఫెక్ట్ గా ఎంజాయ్ చేయగలగాలి. అలాగే రెస్పాన్సిబిలిటీ సార్, మనము పాస్ట్ ప్రీవియస్ జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి మనం ఒక మీడియేటర్స్ లాంటి వాళ్ళము. ఈ అంతరించిపోతున్నటువంటి వాల్యూస్ ని కానీ మన ఇండియన్ కల్చర్ సంస్కృతిని మన ద్వారా నెక్స్ట్ జనరేషన్స్ కి అందించి వాళ్ళ ఫ్యూచర్, ఎందుకంటే మనం జీవించిన జీవితానికి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాస్ట్ లైఫ్ కి ఆ పిల్లలు చాలా చేంజెస్ కనబడుతున్నాయి. అది చూస్తుంటే ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో అనేటువంటి ఒక ఆందోళన కూడా వస్తుంది. సో ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనము పర్ఫెక్ట్ గా ఫుల్ఫిల్ చేయాలనేది నా ఎయిమ్ సార్. అంటే ఒక గుడ్ జనరేషన్స్ ని ముందు తరాలలో మనం చూడగలగాలి. మనం ధర్మంగా జీవిస్తూ మనం హ్యాపీగా జీవిస్తూ మిగతా జనరేషన్స్ కి అండ్ గుడ్ రిలేషన్స్ కూడా. ఇప్పుడు నా చుట్టూ ఉన్న వాళ్ళతో ఎవ్రీ మినిట్ హ్యాపీగా ఉండడం. ఇప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆల్వేస్ నా వెంట ఉండకపోవచ్చు, కానీ మన చుట్టూ మనతో ఉండే ప్రతి ఒక్కరితో చక్కగా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వాల్యుబుల్ గా జీవిస్తూ ధర్మంగా జీవిస్తూ మనం ఎదుగుతూ 10 మందికి హెల్ప్ చేయాలనేది నా ఉద్దేశం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ మేడం, మీ ఇచ్చిన టైంలో కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. ఉమా గారు. ఉమా గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. మీకు ఆప్షన్ ఇచ్చారు, అన్మ్యూట్ చేసుకోండి. వెరీ నైస్. హ్యాపీ ఈవినింగ్ సార్, అందరికీ నమస్తే. ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి కృతజ్ఞతలు సార్. నా పేరు ఉమా సార్. మేడం వినపడుతుంది మేడం. జీవితం విలువ గురించి చెప్పమన్నారు సార్. మనిషిగా పుట్టడమే ఒక వరం సార్. మనిషి జీవితం చాలా విలువైనది. ఈ సమాజంలో ఎంతో మంది గొప్పవారు ఉన్నారు. వారి జీవితాలు ఎలా విలువగా మారాయంటే వారు ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని వాళ్ళు అనుసరించారు. దానివల్ల వాళ్ళు ఒక వాల్యుబుల్ గా అయ్యారు. ఉదాహరణకి ఒక ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా, మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, వీరు చాలా గొప్పవారు. వీరు ఒక క్రమశిక్షణను కలిగి వాళ్ళ జీవితాలని ఒక ఆదర్శంగా తీర్చిదిద్దుకున్నారు సార్. మనల్ని అందరూ ఆదర్శంగా తీసుకున్నారంటేనే అదే లైఫ్ ఆఫ్ వాల్యూ. ఉన్నత స్థితి నుండి ఉన్నత స్థానానికి ఎదగడం అదే ఒక జీవితం యొక్క విలువ సార్. ఎలా పుట్టామని కాదు, ఎలా ముగించామన్నది లైఫ్ యొక్క వాల్యూ సార్. మన వల్ల ఒక 10 మందికి ఉపకారం జరగడం, మనం ఒక 10 మందికి ఉపయోగపడము, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం ఉపయోగకరంగా ఉండడమే సార్ జీవితం యొక్క విలువ. అంతే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కగా చెప్పారు. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ శ్రీ లింగన్న గారు. హ్యాపీ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు గురువు గారు గంపా నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇంత మంచి ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నటువంటి ఇన్ఛార్జీలు అయినటువంటి యాదగిరి సార్ గారికి, అదేవిధంగా దస్తగిరి సార్ గారికి, ఇంకా మిగతా ఇన్ఛార్జీలందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, జీవితం యొక్క విలువ అనేటువంటిది ఈ భూమిపై ఉన్నటువంటి సకల సమస్త చరాచర జీవరాశులన్నింటిలో కూడా ఉన్నతమైనటువంటిది మానవ జన్మ. ఇట్టి మానవ జన్మని దాని విలువ అనేటువంటిది అమూల్యం, వెలకట్టలేనటువంటిది. విలువని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేటువంటిది మన చేతుల్లోనే ఉండడం అనేటువంటి జరుగుతుంది.
మనము మన యొక్క చేసేటువంటి పనుల ద్వారా, మనం చేసేటువంటి మనం ఉండేటువంటి విధానం ద్వారా మన యొక్క జీవితం యొక్క విలువని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ విలువని పెంచుకోవడం, జీవితం అంటే లైఫ్ యొక్క విలువని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం మన చేతిలోనే ఉన్నది. కాబట్టి అదే విధంగా నెక్స్ట్ ఇంకా ఈ జీవితం నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండి నలుగురితో మంచిగా ఉండే విధంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంటుంది. మనమే దాన్ని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది సార్. దీంతో ఇంకోటి ఏంటంటే అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే విధంగా ఈ మన జీవితాన్ని చూసుకునే విధంగా ఉండాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. నెక్స్ట్ మహేష్ గౌడ్ గారు. అన్మ్యూట్ చేయండి సార్. ఒక హ్యాపీ ఈవినింగ్ సార్. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇంపాక్ట్ ఫౌండర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారికి, రీజియన్ 3 ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి మారోజు రమేష్ గారికి, గూడ రాము గారికి, ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి శ్రీ జి దస్తగిరి గారికి, పి యాదగిరి గారికి, ఈనాడు స్పీకర్ అయినటువంటి ముత్తిరెడ్డి శ్రీనివాసరావు గారికి, మరియు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఆత్మీయ మిత్రులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి జీవితం అంటే మనిషి పుట్టుక నుంచి మరణించేంత వరకు ఆ మధ్యలో ఉండేటువంటి ఉంటే జీవితం. మరి జీవితం గురించి ఒక చిన్న మాట సార్. కోరికలు సముద్రం లాంటివి, ఒడ్డుకు చేరిన అలకు ఆనందం, మధ్యలో ఉన్న అలకు ఆరాటం, తీరం చేరని అలకు విషాదం, అన్నీ తెలిసే ఇంకా ఏదో కావాలనుకోవటమే జీవితం సార్. మరి ఈ జీవితం యొక్క విలువ, వాల్యూస్ మనం ఏదైనా కోల్పోయినప్పుడు దాని యొక్క విలువ తెలుస్తుంది సార్. మరి ఈ జీవితం యొక్క విలువని మనం తెలుసుకోవాలంటే హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నటువంటి రోగిని అడిగితే జీవితం యొక్క విలువ ఏందనేది చెప్తాడు. మరి అనాథాశ్రమంలో ఉన్నబడినటువంటి తల్లిని అడిగితే జీవితం యొక్క విలువ తెలుస్తుంది. మరి నా బిడ్డ ఇంకా మారి నా వద్దకు రాడా అనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి మనం జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి విలువల్ని పాటిస్తే సక్సెస్ఫుల్గా మన జీవితాన్ని మనం ముగించిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా ఆనెస్టీగా, నిజాయితీగా ఉండడం, ధైర్యంగా చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పడం, ఫెయిర్నెస్, న్యాయంగా అందరి పట్ల ఈక్వాలిటీ, సమన్యాయంగా ఉండడం, రెస్పెక్ట్, గౌరవం, ఇతరులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా, మరియు ఇతరులతో కలిసి పనిచేయడం, ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవడం ద్వారా మనం జీవితాన్ని సార్థకత చేసుకుంటాం. మరి మన జీవితాన్ని సార్థకత చేసుకోవడంలో మనతో పాటు మన చుట్టుపక్కల నివసిస్తున్న వారికి, మన మిత్రులకు మనం అవకాశం ఉన్నప్పుడు సహాయం చేస్తూ వారిని కూడా మనతో పాటు ముందుకు నడిపించడమే జీవితం యొక్క పరమార్థం. మరి ఆ జీవితాన్ని మనం సార్థకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. మరి అటువంటి జీవితాన్ని అన్ని జన్మల్లోకెల్లా ఉత్తమమైనది మానవ జన్మ. కాబట్టి మరి మన మనుషులు, మనకు మేధస్సు కూడా ఎక్కువ ఉన్నది. కాబట్టి మన మేధస్సును ఉపయోగించి పర్యావరణానికి హాని చేయకుండా, మన తోటి వారికి ఇబ్బంది పెట్టకుండా, మనం ఒక సక్రమమైన మార్గంలో నీతి, నిజాయితీగా, న్యాయంగా, ధర్మంగా ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం సార్థకం చేసుకుంటాం అనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇప్పుడు ఇంకా పిలవని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ యొక్క హ్యాండ్ రైజ్ చేయండి. ఎవరు ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, అదేవిధంగా మిత్రులందరూ కూడా దయచేసి మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకోండి సార్. దయచేసి మీ మొహాలు కొద్దిగా చూపించండి. ఎందుకంటే బాకీ ఏం లేరు కదా. నాకేమన్నా బాకీ ఉన్నారా? 1 లక్ష 2 లక్షలు బాకీ ఉంటే మిమ్మల్ని అడిగేవాడిని. మీరు ఎవరు నాకు బాకీ లేరు కదా. మీ ఫేస్లు, అందమైన ఫేస్లు చూపించండి దయచేసి. వెరీ నైస్ సార్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? సార్ లింగన్ గారు కొద్దిగా హ్యాండ్ డౌన్లోడ్ చేసుకోండి సార్. సాయి కృష్ణ ప్రసాద్ గారు, వెరీ నైస్. సాయి కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడండి సార్. ప్రసాద్ గారు సార్, హ్యాపీ ఈవినింగ్ సార్. ఈరోజు అందరికీ హ్యాపీ ఈవినింగ్ అండి. ఈరోజు మీ ముందుకు రావడం చాలా సంతోషంగా ఉంది. నేను ప్రిన్సిపల్గా ఒక ప్రైవేట్ స్కూల్లో చేస్తాను.
నాకు ఫస్ట్ నేను ఇలా ఉండడానికి నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు, నా గురువులు, అలాగే నాకు మంచి చెడు చెప్పినటువంటి పెద్దలు, నా మిత్రులు, నా గ్రామస్తులు, అలాగే నా తోటి కొలీగ్స్, అలాగే వీళ్ళందరికీ ఫస్ట్ నా ధన్యవాదాలండి. అలాగే నాకు తెలిసింది ఏంటంటే మనం మనం ఎక్కడైతే పుట్టామో అక్కడ అంటే మనం పెరిగిన వాతావరణం ఇవన్నీ కూడా మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. సో ఇవన్నీ మనం దాటుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత మనకి మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి వస్తాయి సార్. ఈ మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చిన తర్వాత మనం పాస్ట్ లో ఎలా బ్రతికాము, ఫ్యూచర్ లో ఎలా బ్రతకాలి, ఆ ఫ్యూచర్ ఎలా బ్రతకాలో మనం ప్లాన్ చేసుకోవడానికి ప్రజెంట్ మనం ఏం చేయాలి, ఏ మార్గాన్ని మనం ఎంచుకోవాలి, ఏ మార్గం ద్వారా మన ఫ్యూచర్ ని మనం ఫ్యూచర్ లో ఉన్నటువంటి మన యొక్క అంబిషన్స్ ని మనం చేరుకోవాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవాలి సార్. ఈ ఫ్యూచర్ లో మన అంబిషన్స్ కూడా ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మన జీవితం అనేది ఏదో రకంగా ఈ సొసైటీకి ఉపయోగపడేదిలా ఉండాలి. స్వార్థంగా బ్రతుకుతూ స్వార్థంగా జీవిస్తూ ఎవరికి ఎలాంటి సహాయ సహకారాలు, ఎవరికి ఎలాంటి తోడ్పాటు ఇవ్వకుండా వెళ్ళిపోవడం అనేది 100% కరెక్ట్ కాదు. నేను అందుకే నాకు ఈ మధ్యకాలంలో గత 5-6 ఇయర్స్ నుంచి కూడా నేను నేర్చుకున్నది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం అందరం కూడా ఈ రోజుల్లో డబ్బు సంపాదించాలి, డబ్బుకే ప్రాముఖ్యత ఇస్తూ, డబ్బు ఉంటేనే సొసైటీలో విలువ ఉంటుంది, డబ్బు లేకపోతే మనకు విలువ లేదన్న ఒక మార్గంలో వెళ్తున్నాం. డబ్బు చాలా ముఖ్యం ఈ రోజుల్లో, నేను కాదని అనను. డబ్బుతో పాటు మనం చేసేటటువంటి మంచి కర్మలు, మంచి పనులు, 10 మందికి ఉపయోగపడేటటువంటి మంచి పనులు అనేవి మనకి ఎంతో, అంటే మనకి కానీ మన కుటుంబానికి కానీ మనకి ఎంతో ఫలితాన్ని ఇస్తాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మన జీవితం బాగుండాలి, మన కుటుంబంలో అందరూ బాగుండాలి, మన పిల్లలు బాగుండాలంటే మనం డబ్బుతో పాటుగా మంచి కర్మల్ని కూడా చేయాలి. అంటే మంచి కర్మలు చేస్తూ మంచి దాన్ని ఫ్రూట్స్ ని సంపాదించుకోవాలి, మంచి ఫలితాన్ని సంపాదించుకోవాలని నేను అనుకుంటాను. ఎందుకంటే కర్మఫలం అనేది భగవంతుడు కూడా అనుభవించాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంలో లక్ష్మీ నరసింహస్వామి కూడా ఈ హిరణ్యకశిపుణ్ణి చంపివేసినప్పుడు కోపాన్ని అదుపు చేసుకోలేకపోయాడు. కోపాన్ని అదుపు చేసుకోలేక ఆ కోపాగ్నితో ఉన్నప్పుడు ముల్లోకాలన్నీ గడగడలాడాయి. ఆ క్రమంలో మునులు, దేవతలు అందరూ కూడా ఆయన ప్రార్థన చేశారు. ఆ కోపంలో ఆయన మనకి అయిపోయింది క్షమించండి సార్. 2 నిమిషాలే టైం మనకి అందరికి కూడా అయింది. నో ఇష్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ సార్, నో ఇష్యూ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఎవరైనా మిత్రులు ఎవరు ఉన్నట్లయితే దయచేసి హ్యాండ్ ఇచ్చేయండి. హ్యాండ్ ఆల్రెడీ మాట్లాడిన వాడు హ్యాండ్ రౌండ్ చేయండి సార్. ఒకసారి సుప్రియ గారు వచ్చారా సార్? సుప్రియ గారు, సుప్రియ మ్యామ్ హ్యాండ్ రైజ్ చేయండి మేడం. రానట్టున్నారు సార్. రాలేదు సార్. క్లాస్ ఉంది అని చెప్పేసి అన్నారు. అదే 9 కల్లా అయిపోతుంది అన్నారు. ఒకసారి ఓకే. కుమార్ ఎవరు సార్? ఆనంద్ కుమార్ గారు చెప్పారా? ఆనంద్ కుమార్ వీరవల్లి గారు చెప్పలేదు సార్. ఏ గ్రూప్ సార్? నో ఐడియా, మా గ్రూప్ కాదు సార్. ఆనంద్ కుమార్ వీరవల్లి. ఆనంద్ కుమార్ వీరవల్లి గారు ఎక్కడ సార్? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి మీరు. సార్ ఆనంద్ కుమార్ గారు. సార్ కంటిన్యూ సార్. సరే, ఓకే సార్. చాలా మంచి, ఎందుకంటే మనకు ఉన్నటువంటి గ్రూప్ లో నుంచి మీ యొక్క మెంటర్ సహాయంతో చాలా అద్భుతమైనటువంటి మాటల్ని మీ యొక్క వాయిస్ నుంచి వినటం జరిగింది. చాలా చక్కగా ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులుగా మీరు మాట్లాడటం అనేది
చాలా ప్రశంసించదగినటువంటి విషయం అండి. ఎందుకంటే మనకి ఫస్ట్ అవుట్పుట్ అయినా కానీ చాలా మెచ్యూర్డ్గా అందరూ కూడా చెప్పారు. ఎక్సలెంట్ సార్, అందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. మిమ్మల్ని శభాష్ అని అనలేను కనుక ఒక చిన్న పని చెప్తా, మీరు చేస్తూ ఉండండి. ఒకసారి మీ చేతులు ఇలా ఎదురు పెట్టుకోండి, ఒక చేతి ఇలాగనే ఉంచి రైట్ హ్యాండ్ పైకి లేపండి సార్. రైట్ హ్యాండ్ పైకి లేపి ఒకసారి శబాష్ 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 అని కొట్టుకోండి. వెరీ గుడ్, వెరీ గుడ్. శబాష్ 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 శబాష్. ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. చాలా బాగా అద్భుతంగా చెప్పారు సార్. మనకి ఫస్ట్ గ్రూప్ నుంచి, నేతాజీ గ్రూప్ నుంచి 8 మెంబర్స్ ఉన్నట్లయితే 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క వాయిస్ని ఇవ్వడం జరిగింది, లైఫ్ అంటే ఏంటి అనేటువంటిది. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్లో 6 మెంబర్స్ ఉన్నట్లయితే 4 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా ఆజాద్ నుంచి 5 మెంబర్స్ ఉన్నట్లయితే 3 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఝాన్సీ నుంచి 5 ఉన్నట్లయితే 2 పార్టిసిపేట్ చేశారు. అదేవిధంగా మహాత్మా గ్రూప్ నుంచి 7 ఉన్నారు. 7లో 6 పార్టిసిపేట్ చేయడం జరిగింది. వెరీ గుడ్, ఎక్సలెంట్ సార్. చాలా బాగా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలా చాలా మనకి ఈ విధంగా అవుట్పుట్ వల్ల ఏంటంటే ఒకే అంశం మీద అందరూ మాట్లాడటం వల్ల ఎన్నెన్నో కొత్త కొత్త విషయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ అవుట్పుట్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే మీలో ఉన్నటువంటి భయాన్ని పాలదోరాలి. ఎందుకంటే భయం ఉంటే మనం ఏది చేయలేము. ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఇందాక వచ్చారు, ఒక 2 మాటలు మాట్లాడేసి అమ్మో నాకు భయం వేస్తుంది ఫస్ట్ టైం అని చెప్పేసి అన్నారండి. ఏదైనా ఒక కొత్త పని ప్రారంభించాలి అని అంటే జీవితంలో ఏదైనా సరే ఫస్ట్ భయాన్ని పారదోలాలండి. ఆ భయం అనేటటువంటిది ఉన్నట్లయితే మన జీవితంలో ఏ విషయాన్ని కూడా మనకి ముందు అడుగు వేయలేము. సో మనకి లైఫ్ మీద చాలా మంది చాలా చక్కటి డెఫినేషన్స్ చాలా చక్కగా చెప్పారు. అన్ని మీరు చెప్పినవన్నీ కూడా ఎక్సలెంట్ సార్, ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ అన్నీ కూడా. ఓకే సార్. కానీ మనిషి అనేటటువంటి వ్యక్తి ఒక గొప్ప వరము. మనం ఎలా పుట్టినా సరే, మనం ఎలా ఉన్నా సరే, మనం ఎలా పుట్టినా సరే, మన స్థితి ఏదైనా సరే దానిని మనం యాక్సెప్ట్ చేస్తూ దాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకొని వెళ్ళగలగటమే వాల్యూ ఆఫ్ లైఫ్. మనం ఎలాగా ఉండనియండి, పేదరికంలో ఉండనియండి, పొట్టి వాళ్ళం కానివ్వండి, లేదనుకుంటే మనం చాలా లావుగా ఉండనియండి, నల్లగా ఉండనియండి, సన్నగా ఉండనియండి, భగవంతుడు మనల్ని ఎలా పుట్టించినా కానీ అది మనకు ఒక వరంగా భావించి ఆ యొక్క జీవితాన్ని ఫ్రూట్ఫుల్గా ఫలప్రదంగా చేసుకోవటమే మనకి ఈ యొక్క జీవితం యొక్క పరమపదం. ఎందుకంటే మనం ఏదైనా సరే ఆ భగవంతుడు ఏదో ఒక పర్పస్ తోటే మనల్ని అలా పుట్టిస్తూ ఉంటాడు. దానికి మనం నిందించుకుంటూ కూర్చుంటే మనం ఏది సాధించలేమండి. అలా నిందిస్తూ కూర్చుంటే ఏది సాధించలేము. అడుగు ముందుకు వేయాలి, మనకు ముందుకు నడుస్తూ ఉండాలండి. సరే, లైఫ్ అనే దాని మీద ఒక మీకు చిన్న ఆక్రోనిము తయారు చేయడం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతూ ఉంటేనే లైఫ్ ఎల్ ఫర్ లవ్. మన పక్క వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉండాలి, అభిమానిస్తూ ఉండాలి. లయల్, జీవితంలో చాలా విశ్వసనీయత అనేది ఉండాలండి. అదేవిధంగా లెర్నింగ్, జీవితంలో ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. మనిషి పుట్టినటువంటి ప్రతి వ్యక్తి నిరంతరం నేర్చుకుంటూనే ఉండాలి, మరణించే అంతవరకు కూడా. అది ఎల్ అండి. అదేవిధంగా ఐ అంటే ఇన్ఫర్మేటివ్గా ఉండాలి, ఇన్స్పిరేషన్గా ఉండాలి, అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉండగలగాలి. మనం సొసైటీకి ఇన్ఫర్మేటివ్గా ఉండాలి. అదేవిధంగా పక్క వాళ్ళకి మనము ఇన్స్పిరేషన్గా ఉండాలి. దట్ ఈస్ ద లైఫ్ అండి. అదేవిధంగా ఎఫ్ అంటే ఎఫ్ మీన్స్ ఫార్వర్డ్ థింకింగ్. ముందు చూపుతో ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. ముందు చూపుతో ఆలోచిస్తూ ముందుకు వెళ్తేనే మన జీవితం ముందుకు సాగుతూ ఉంటుంది. వెనక జరిగిపోయినటువంటి విషయాలన్నిటిని కూడా మనం ఆలోచించినట్లయితే ఏమాత్రం ముందడుగు వేయలేము. గతంలో జరిగిన విషయాన్ని మనం ఒక్కసారి బేరీజు వేసుకుంటూ ఫ్యూచర్ని బంగారమయంగా నేర్చుకోవడానికి ప్రెసెంట్ మనం ఆనందాన్ని అనుభవించడమే లైఫ్. ఈ క్షణం నువ్వు ఏ విధంగా అయితే ఆనందాన్ని అనుభవిస్తున్నావో దట్ ఈస్ ద లైఫ్ సార్. ఎందుకంటే ముందు ఎలా ఉంటుందో తెలియదు, గతం ఆల్రెడీ జరిగిపోయింది కనుక ఈ క్షణములో మనము ఎంత ఆనందంగా జీవిస్తున్నాము అనేటటువంటిదే ఆ లైఫ్ అండి.
అలాంటి లైఫ్లోనే మనం ఏం చేయాలి అంటే వాల్యూస్ని దానికి తోడు చేసుకోవాలి. అలాంటి వాల్యూస్ తోటి మనం ముందుకు వెళ్ళగలగాలి. ఈ వాల్యూస్ని మనం యాడ్ చేసుకుంటూ అదేవిధంగా లవ్ అండ్ లయల్ లెర్నింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఫార్వర్డ్ థింకింగ్ తోటి ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళాలి. ఈ ఫర్ ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళాలి. ఏమాత్రం నిరుత్సాహం అనేది మన మనసులలో ఏమాత్రం రాకూడదు. ఎందుకంటే ఆ భయం ఉందనుకోండి మనం ఏది సాధించలేము. పర్వతాలు పిండి చేసే సమయం రాని, 1,00,000 కష్టాలు ఒకేసారి నిన్ను చుట్టుముట్టని, 1,000,000 సార్లు నీ గుండె పగలనివ్వు, ప్రపంచమే నిన్ను ఒంటరి వాడిని చేయని, ఓ ఆ కాలయముడే నీ ముందు వచ్చి నిలవని, ఓ కార్యశూరుడా అదరకు బెదరకు, నీలోనే ఒక గొప్ప ఆయుధం ఉంది, అదే ఆత్మవిశ్వాసం. అలాంటి ఆత్మవిశ్వాసం అనే ఆయుధాన్ని చేబూని మీ యొక్క జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి లైఫ్ని చాలా అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. మళ్ళీ మనకి ఇలాంటి అవుట్పుట్స్ అనేటువంటి మళ్ళీ వస్తుంటాయండి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. మీలో ఉన్న భయాన్ని పక్కన పెట్టేయండి. ఎందుకంటే భయం ఉంటే మనం ఏది సాధించలేము, వచ్చిన పర్పస్ కూడా నెరవేరదు. మీ యొక్క మెంటర్స్ అందరూ ఇక్కడ మన రీజన్ 10లో ఉన్నటువంటి ప్రతి ప్రెసిడెంట్ కూడా పార్టిసిపేట్స్ యొక్క మీ యొక్క పనులన్నీ అంటే మీకు కావాల్సినటువంటి ఏనా కానీ నిరంతరం మీకు అందించే విధంగా, మీకు సలహాలు ఇచ్చే విధంగా, మీకు తోడ్పడే విధంగా ప్రతి మెంటరు ఉంటారండి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ కూడా నిరంతరము ఈ యొక్క రీజన్ 10లో ఏ విధంగా మన పార్టిసిపెంట్స్ని డెవలప్ చేయాలి, ఎలా వాళ్ళకి మంచి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేటటువంటిది ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో మీరు అందరూ కూడా ఇంకా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి. మీరే కాకుండా మీ మిత్రులు కూడా చెప్పండి. ఇప్పటికీ టైం ఏమీ అవ్వలేదండి. జస్ట్ మనకు కొన్ని సెషన్స్ అయినాయి. మళ్ళీ మీకు ఆల్రెడీ 5-6 సెషన్స్ ఇన్ని సెషన్స్ విన్నారు కనుక మీకు చాలా బాగుంది అనిపిస్తే ఒక మిత్రుడికి మీరు చెప్పండి. నష్టమేమి లేదు. వాళ్ళకి సహాయం చేయండి. మీ మిత్రులకి చెప్పండి. మీ నాలెడ్జ్ని పంచండి. సో మీరు అత్యద్భుతంగా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మన యొక్క ఇన్ఛార్జెస్ అయినటువంటి దస్తగిరి గారికి, అదేవిధంగా యాదగిరి గారికి, అదేవిధంగా లీడర్షిప్ డైరెక్టర్ అయినటువంటి శ్రీ రామగౌడ గారికి, మన ఆర్పి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ నా తోటి ప్రతి ప్రెసిడెంట్కి కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు దస్తగిరి గారు. థ్యాంక్ యూ సార్. చాలా అద్భుతంగా ఈరోజు పార్టిసిపెంట్ న్యూ ట్రైనర్స్ చాలా అద్భుతంగా చేశారు సార్. ఫ్రెండ్స్, మీకు ఈ సెషన్ ఎలా ఉంది, ఏమైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. జస్ట్ 1 or 2 minutes.